అంటే సక్సెస్ఫుల్ గా 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్. మీరు రియల్ ఎస్టేట్లో ఒక మార్కెటింగ్ స్థాయి నుంచి, అంత చిన్న స్థాయి నుంచి ఇప్పుడు కార్పొరేటర్గా మీరు ఉన్నారు. ఫస్ట్ ఒక ఆఫీస్లో బాయ్గా పనిచేసినాను. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే నాకు సొంత ఇల్లు కూడా లేదు. అప్పుడు ఆఫీస్ బాయ్ తర్వాత మెల్లమెల్ల డ్రైవింగ్ నేర్చుకుంటూ కార్ డ్రైవర్గా పనిచేసాను. ఈ హరీష్ అన్నకు కూడా నేను ఏంటంటే అప్పటి నుండి తెలుసు. నేను ఇదే ఆఫీస్ బాయ్లో చేస్తున్నాను. అదే ఆయన అన్న అప్పుడప్పుడు నన్ను చూస్తుండే రెగ్యులర్గా. అప్పటి నుండి నాకు అన్నతో కూడా బాగా సంబంధం. హరీష్ అన్నతో కూడా నేను బాగా అన్న అంటే బాగా ఆయన చూస్తూ కూడా ఆ ధైర్యం కూడా ఆయన చూసి నేర్చుకున్నాను. అంటే నేను మీ గురించి తెలుసుకున్నా. అంటే మీరు డివిజన్లా చేసిరంట పనులు, మళ్ళీ ఇది కొట్టించిన తర్వాత పెద్ద ఫంక్షన్ పెట్టిర్రు. అన్ని కోట్లు అన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు? రియల్గా 150 డివిజన్లలో మూసి అనుకున్నటువంటి పెద్ద డివిజన్ మా గోల్నాక. మూసి ఏదైతే ఉందంటే మా గోల్నాక అనుకునే ఉంటుంది. మనకి ఏడ స్లమ్ కనిపించలేదు, మొత్తం బిల్డింగ్లే కనిపిస్తుంది. మేము టికెట్ తీసుకున్న టైంలో కూడా కొంతమంది ఇంటికి వచ్చి బెదిరించడము. అయితే వాళ్ళు కొత్తగా వచ్చి టీఆర్ఎస్లకి వాళ్ళే నన్ను బెదిరిస్తున్నారు అనమాట. అంటే మీరు కార్యకర్తగా వచ్చిర్రు, మీరు కొట్లాడతారు, అదంతా మీరు పక్కన పెట్టండి. మీకేమనిపించింది? సో అట్లా వచ్చి బెదిరించినప్పుడు ఇంకా స్ట్రాంగ్గా అయిపోయాను కదా. ఇంకా నా మీద ఎవరైతే ఫోకస్ పెట్టారో డోల్ పాలయ్యారో ఇంకొకరు ఉన్నాడు, ఆడు కూడా తొందరలో అయిపోతారని నేను ఆశిస్తున్నాను మీ ఛానల్. ఆయన ఎవరు? మన లాస్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు ఎమ్మెల్యే టికెట్ కావాలని మీరు ఎవరి దగ్గర అడిగిర్రా లేదా? ఓకే, అవన్నీ సంబంధం లేదు. మీ అంబర్పేట అభివృద్ధి చెందిందా లేదా, మీ ఎమ్మెల్యే బాగా చేస్తుందా లేదా? నేను ఇప్పుడు చెప్తున్నా. అంటే మీ ఆ క్రెడిట్ మీ ఎమ్మెల్యే గారికి మీరు ఇయ్యరు. 100% మాకు కేటీఆర్ అని ఇస్తాను. నేను ఎమ్మెల్యేకి ఎందుకు ఇస్తామండి? ఎమ్మెల్యేకి ఎందుకు ఇయ్యారండి మీరు? ఏడు పడితే ఆడ వర్క్లు మేము చేసిన వర్క్లే ఉన్నాయి. ఏడ కొత్త వర్క్స్ కనిపించట్లేదు. టీఆర్ఎస్ చేసిన ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి తప్ప వేరే అభివృద్ధి కనిపిస్తలేదు. అంటే మీ ఎమ్మెల్యే గారు నిధులు తీసుకొస్తలే అంటారు. అయితే కేటీఆర్ గారు ఒక ప్రచారంలో కూడా ఒక వీడియో నేను చూసిన. సో అంటే సీనన్నకే ఉన్నారా ఫ్యాన్స్, అంటే ఎమ్మెల్యే గారికి లేరా అని చెప్పేసి ఒక వీడియో చూడడం జరిగింది. అది ఎలక్షన్ కేటీఆర్ అన్నకి అట్లా అనిపించింది ఏమో, మనం చెప్పలేం కదా. అంటే మీకు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా ఎమ్మెల్యే కంటే? సో అంటే మీకు బీజేపీ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ పిలుపులు వచ్చినాయంట, అంటే జాయిన్ అవుతారా అది అని చెప్పేసి. ఎందుకు జాయిన్ కాలేకపోయారు? ఇప్పుడు ఈ చిన్న వయసులో మాకు ఒక కార్పొరేటర్ చేసినటువంటి పార్టీకి మనము కష్టకాలాలలో మనం ఉండకపోతే, మళ్ళంటోళ్ళు కూడా ఉండకపోతే అది మంచిది కాదని అనిపించింది. సో అంటే మీరు అన్ని పార్టీలతోటి కలిసిపోయి ఉంటారంట. సో ఎట్లా సాధ్యం అది? సో ఫ్యూచర్ అంబర్పేట ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇగో నేను ఏమంటున్నా అంటే కోరిక ఉంటుంది, ఇక అమలు చేయాలంటే మా స్థానిక అంబర్పేట ప్రజలు నేను చెప్పుకోలేనని అంటారా? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఆ గెస్ట్లు ఎవరు కాదు, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. సో అంటే కార్పొరేటర్ గారే కూర్చుంటారు అనుకున్నా. సో వాళ్ళ హస్బెండ్ కూడా కూర్చున్నారు. సో ఇద్దరితో మాట్లాడాలా, కార్పొరేటర్ గారితో మాట్లాడితే మాట్లాడండి. మీతోనే మాట్లాడాలా? లేకుంటే 5 సంవత్సరాలు అంటే మీ హస్బెండే నడిపించింది కాబట్టి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారా? అంటే హస్బెండ్ అంటే ఉంటారు కదా కంపల్సరీ. ఓకే. కాకపోతే ప్రజల సమస్యలు మాకు తెలుసు. మేము ఎప్పుడు ప్రజలతోటే ఉంటాము. ఓకే, మాట్లాడతానండి. ఇద్దరు మాట్లాడతారా, మీరు ఒక్కరు మాట్లాడతారా? మీరే మాట్లాడతారా? మాట్లాడతాను. సో అంటే సక్సెస్ఫుల్ గా 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్. భయం ఏం లేదా? నెక్స్ట్ ఎలక్షన్లు ఉన్నాయి మరి? ఉన్నాయి, తప్పకుండా కంపల్సరీ పోటీ చేస్తాం, గెలుస్తాం. మా ప్రజల ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుంది. ఓకే, అంటే నమ్మకం ఉంది మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా గెలుస్తారని? గెలుస్తాం. సో ఎలక్షన్లు ఎప్పుడు ఉండబోతున్నాయి? కార్పొరేట్ నవంబర్ డిసెంబర్. అంటే నోటిఫికేషన్ ఏమన్నా మీకు చెప్పిర్రా? లేకుంటే అంటే కొంచెం నవంబర్ డిసెంబర్లో పెడతారని తెలిసి ఇంకా నోటిఫికేషన్స్ ఏం రాలేదు. సో నవంబర్ డిసెంబర్లో ఎలక్షన్స్ ఉంటే మీరు గెలుస్తారు. గెలుస్తాం. లాస్ట్ టైం ఎంత వచ్చింది మీకు మెజారిటీ? 2700 వచ్చింది. 2700 మెజారిటీ ఇచ్చింది. ఓకే,
2716 మెజారిటీ వచ్చింది అనుకుంటా మీకు. అంటే మరి ఈసారి ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఎక్కువనే వస్తుందండి కంపల్సరీ. అంతేనా? అంటే అంత మంచి నమ్మకం ఉంది మీకు, అంటే మీరు మంచి చేసినామని. నమ్మకం. సరే, ఇప్పటి వరకు మీరు గోల్నాక డివిజన్కి ఏమేమి పనులు చేశారు? మేము ఎలక్షన్స్ ప్రచారం వెళ్ళినప్పుడు ప్రతి బస్తీలో కూడా డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, ఎక్కడికి వెళ్ళిన ప్రజలు మెయిన్ వాటర్ సమస్య, ప్రజల సమస్య మాకు చెప్తున్నారు. అది మేము నోట్ చేసుకున్నాం. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా చేస్తారా? మేము మీకోసమే వస్తున్నాము, మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికే వస్తున్నాం. కంపల్సరీ మీ ప్రాబ్లమ్స్ లేకుండా మేము క్లియర్ చేస్తామని హామీ ఇచ్చాము. సో అంటే హామీ ఇచ్చిరు, అవన్నీ నెరవేర్చిరు ఇక మీరు? కంపల్సరీ. ఇంకా ఎక్కువ కూడా ఇంకా కొత్త సమస్యలు కూడా చెప్పారు. వాటర్ లో ప్రెజర్ తోటి వస్తుంది. ఇంకా కొన్ని డ్రైనేజ్వి కూడా కొత్తగా వేసామండి. అంటే డ్రైనేజ్ లీక్ అవ్వడం కూడా కొత్తగా వేయించాం ఇంకా కొన్ని బస్తీలలో కూడా. ఓకే. అంటే మీ డివిజన్లో ఎన్ని కాలనీలు ఉన్నాయి, ఎన్ని బస్తీలు ఉన్నాయి మీకు తెలుసా? 32 బస్తీలు ఉన్నాయి. 32 బస్తీలు. సో పేర్లు తెలుసా మీకు? తెలుసు. అన్ని తిరిగిరా మీరు? తిరిగా. సరే, ఒక్కసారి పేర్లు చెప్పండి నాకు. జశ్వల్ గార్డెన్, మారుతి నగర్, శంకర్ నగర్, వడ్డర్ బస్తీ, గంగానగర్, న్యూ గంగానగర్, జిందా తిరుస్మద్ నగర్, దుర్గానగర్, సిపిఎల్ రోడ్, దుర్గానగర్, తిరుమల నగర్, కామ్గార్ నగర్, శంకర్ నగర్, అంబేద్కర్ నగర్, వెంకటేశ్వర్ నగర్, శాంతి నగర్, గంగానగర్, ఫాతిమా నగర్, నింబోలడ్డా, న్యూ గంగానగర్, లక్ష్మీనగర్, జిందా తిరుస్మద్ నగర్. చాలు. అంటే మీకు కొన్ని బస్తీల పేర్లు అయితే తెలుసు? చాలా తెలుసండి. సో ఇవన్నీ తిరగడం జరిగింది మీరు? మేము రోజు బండిపైనే తిరుగుతాం అసలు. సో కార్లలో కూడా తిరుగుతారంట కదా? అంటే బస్తీలో అంటే ఇనాగ్రేషన్స్ అవి ఉంటే కారు కంపల్సరీ కదా, కార్లోనే రావాలి కదా. ఓకే. అంటే జస్ట్ నేను ఎందుకు అడిగినంటే, అంటే బస్తీ నేమ్స్ అంటే చాలామంది ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, సో కార్పొరేటర్లు కానీ, సర్పంచ్లకు కానీ చాలామందికి అంటే ఎవరి ఇల్లు ఎక్కడ ఉంటుంది, ఏ బస్తీ ఎక్కడ ఉంటుంది, ఏ ఊరు ఎక్కడ ఉంటుందో చాలామందికి తెలియదు. ఎవరు తిరగరు, ఏదో గెలుస్తారు, సో గెలిచిపోయినామా అది అని అంటారు, వాళ్ళ ఇంటి దగ్గర పోయినా పట్టించుకోరు. అంటే మీరు కూడా అట్లా ఉన్నారా, లేకుంటే మీకు బస్తీల పేరు తెలుసా అని అడిగిన, జస్ట్ తెలుసుకుందామని. సో మీరు కొన్ని చెప్పారు కాబట్టి పాస్ అయినట్టే. సో ఎన్ని కోట్ల అభివృద్ధి చేసిరు? 38 కోట్ల 26 లక్షలతోటి సీసీ రోడ్లు చాలా పనులు చేశాము, అభివృద్ధి కూడా చేశాము. ఇదేంది? ఇది మేము చేసిన అభివృద్ధి గురించి అన్ని వివరంగా రాశాము. ఓకే, నేను చెప్పడం ఎందుకు, చూడండి. అదే చూస్తే తెలుస్తుంది కదా. ఓకే, ఎందుకు మీరు చెప్పలేరా? చెప్తాము. మరి చెప్పొచ్చు కదా ఏమేం చేసి, అంటే మీకు ఇంకా వివరంగా తెలుస్తుంది కదా అని. అంటే వివరంగా తెలుస్తుందని నాకు ఇచ్చిరు. సరే, ఇప్పుడు మన డివిజన్లో ఎంతమంది చదువుకోని వాళ్ళు ఉన్నారు? చదువుకోని వాళ్ళ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ చదవగలరా? అంటే తెలుస్తుంది కదా. ఎట్లా తెలుస్తుంది? చదువు రాని వాళ్ళు ఎట్లా చదువుతారు? అంటే అందరూ ఇంట్లో అందరు చదువుకొని వాళ్ళు ఉండరు కదండి, ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకోవాలంటే చదివి చెప్పు అని అంటారు కదా. సరే, ఎగ్జాంపుల్ మా కెమెరామాన్ ఇంట్లో ఎవ్వరు చదువుకోలేదు, వాడికి కూడా చదువు రాదు, అట్లాంటి 10 ఇంట్లో ఉంటాయి. తెలుస్తుంది. కావాలంటే మీరు వెళ్ళి అడగండి, మేమేం పనులు చేశాము, ఎంత హెల్ప్ చేశాము కదా. అంటే వాళ్ళకి పనులు తెలుస్తాయి, ఏమేమి పనులు చేశారు. మరి ఇదేందుకు, ఇది అవసరం లేదుగా మరి. అంటే కొందరు తెలుసుకోవాలి కదా, ఇంకా మా గురించి తెలుసుకోవాలి అందరు అని. ఓకే. అంటే నేను మీ గురించి తెలుసుకున్నా, అంటే మీరు డివిజన్లా చేసిరంట పనులు. నేను ఇంటర్వ్యూ చేసే ముందు నేను కనుక్కుంటా, నేను మాట్లాడినా చేసిరని చెప్పారు. సరే చేసిరు, ఎక్స్ట్రా ఇదేందుకు కొట్టించిరు, మళ్ళీ ఇది కొట్టించిన తర్వాత పెద్ద ఫంక్షన్ పెట్టిరు. అన్ని కోట్లు అన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు? కోట్లు ఎక్కడికి వెళ్ళండి, ధూమ్ధామ్ జాతర పెట్టిరు ఆ రోజు ప్రోగ్రాంలో. ఇప్పుడు మాకు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. ఒక చిన్న వయసులో మాలాంటి పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకు ఒక అవకాశం కల్పించారు వాళ్ళు. మనకి ఏంటంటే మేము పక్క డివిజన్లో ఉన్న వాళ్ళని మా మీద దుష్ప్రచారాలు చేశారు. మా పార్టీలో ఉన్న వాళ్ళు పెద్దలు కావచ్చు, ఎంతో మంది మమ్మల్ని దుష్ప్రచారాలు చేసి ఓడగొట్టే ప్రయత్నం కూడా చేశారు. మా మీదనే రెబల్స్గా వాళ్ళ అనుచరులను కూడా దింపారు. అయినా మా ప్రజలు అవకాశం ఇచ్చారు.
ఓకే. వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి 5 సంవత్సరాల్లో? తప్పకుండా మాకు వాళ్ళు ఇచ్చినటువంటి మాకు ఏదైతే ఫీడ్బ్యాక్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి మాకు వెనుకకెళ్ళి వాళ్ళు ఏదైతే బూస్టింగ్ ఇచ్చారో వాళ్ళందరికీ ఒక 5 సంవత్సరాల తర్వాత ఒకసారి అందరినీ కలిసి ఒక భోజనం చేయాలనే ఒక తపన మాలో ఉండే. డబ్బులు కాదండి, డబ్బులు కోట్లు లక్షలు అని కాదు. మనకు ఒక అవకాశం ఇచ్చి మన జీవితంలో లక్ష్యం ఏముంటుంది, ప్రతి ఒక్కరికి జీవితం ఒక లక్ష్యం ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి పట్టుదల. ఆ లక్ష్యంలో మాకు నెరవేర్చడానికి దానికి బాధ్యులు మాకు ఆ సహకరించిన వాళ్ళందరూ ఎవరంటే మా ప్రజలు. ఆ ప్రజలతో కలిసి భోజనం చేయాలనే పట్టుదలతో మాత్రమే చేయడం జరిగింది. ఇంకోటి కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను చేసినా నువ్వు చేసినా నేను చేసినా అని వేరే వేరే అన్ని రాజకీయాలు అన్ని రూమర్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం వచ్చిన తర్వాత మన కార్పొరేటర్గా అవకాశం వచ్చిన తర్వాత మా బస్సులలో మేము వచ్చిన తర్వాత ఏమేమి ఇనాగ్రేషన్ చేసినాం, ఏమేమి శాంక్షన్ చేసినాం అనేది మా ప్రజలకు మనం చెప్పాల్సిన తూచా తప్పకుండా ఆ బుక్కులేట్ ద్వారా ప్రజలకు, చదువుకున్న వాళ్ళకి, విద్యార్థులకు కానీ చదువుకున్న వాళ్ళ విద్యార్థుల ద్వారా స్థానిక ప్రజల బస్తీ కమిటీలకు, బస్తీ పెద్దలకు, స్థానిక మహిళలకు, అక్క చెల్లెలకు అందరికీ మేము వివరించాలి. కాబట్టి మేము చెప్పేంత వరకు చెప్పినాం. కానీ ఇట్లా బుక్ల ద్వారా కూడా వాళ్ళు చూసుకుంటారు కదా, చూసుకొని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ కావాలి కదా, మా కార్పొరేట్ ఇట్లా అట్లా అని మా అది చేసిన పనులు చెప్పుకోవడం మన బాధ్యత కదా. సరే, అంటే ఇప్పటి వరకు ఈ బుక్లెట్లో మాత్రం వీళ్ళు పెట్టడం జరిగింది 38,25,00,000 మేము ఖర్చు పెట్టామని చెప్పేసి. అంటే డివిజన్ ప్రజలకు అందరికీ నేను చెప్తున్నా, నిజంగా వీళ్ళు 38,25,00,000 ఖర్చు పెట్టిర్రా అనేది క్వశ్చన్ మార్క్ నాకు. సో మీరు కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. సో మళ్ళీ నేను గోల్నాక డివిజన్కి వస్తా. సో బస్తీ మే సవాల్ అని చెప్పేసి మిమ్మల్ని అందరిని ఒక సైడ్ నిలబెట్టి వీళ్ళిద్దరిని ఒక సైడ్ నిలబెట్టి సో క్వశ్చన్లు వేద్దాం. అప్పుడు అంటే వీళ్ళు చేసిరా లేదా అనేది ఎనీ టైం ఐఎమ్ రెడీ. ఎందుకంటే మా పబ్లిక్ అలాంటి మా పబ్లిక్ తెలుసా అండి అనేది. మా రియల్గా చెప్పాలంటే మా గోల్నాకనే కాదు, మా గోల్నాక ఈ 150 డివిజన్లకు ఆదర్శం. ఎందుకు చెప్తున్నానంటే చాలా సమస్యలు సృష్టించినారు, ఎన్నో సృష్టించడానికి ప్రయత్నం చేసిన కొంతమంది ఏంటంటే ఇప్పుడు మాకేముందంటే ఒకసారి అవకాశం ఇచ్చారు, మంచి పేరు తీసుకురావాలి. ఎంత స్లమ్స్ ఎక్కువ ఉంటాయి మా గోల్నాక డివిజన్. అంటే రియల్గా ఇప్పుడు 150 డివిజన్లలో మూసి అనుకున్నటువంటి పెద్ద డివిజన్ మా గోల్నాక. మూసి ఏదైతే ఉందంటే మా గోల్నాక ఆనుకునే ఉంటుంది. మనకి ఏడ స్లమ్ కనిపించలేదు, మొత్తం బిల్డింగ్లే కనిపిస్తుంది. మీరు వచ్చేది ఇది ఇక్కడికి వెళ్ళి కాదు, మీరు ఇటు సైడ్కి వెళ్ళి రావాలి. మీరు చెదర్గట్ నుంచి మీకు ఇప్పుడు ఈ హాలికెప్ చౌరస్తా వరకు మా డివిజనే వస్తుంది. ఓకే, ఆడికి వెళ్ళి దాకా పెద్ద ఆల్మోస్ట్ మీకు ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అంత అది ఆనుకొని ఉన్నటువంటి డివిజన్ మాది. అలాంటి డివిజన్లో మనం అందరికీ సర్వీస్ ఇచ్చుకుంటూ వర్షాలు వచ్చినా ఏదైనా ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్కరిని మనం కలుసుకొని పోయి వాళ్ళకి సమస్యలు ఏదైనా ఉంటే వర్షం వచ్చినప్పుడు కానీ వాళ్ళని అలర్ట్ చేయడము, సమస్యలు లేకుండా చూడడము, వాళ్ళకి ఏమైనా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా దోమల బెడద ఎక్కువ ఉంటుంది, ఎండాకాలం వచ్చినట్టు దోమల బెడద బాగా ఉంటుంది, ఫాగింగ్ మిషన్స్ అవన్నిటికీ సంబంధించి స్ట్రీట్ లైట్స్ లేకపోతే పాములు వస్తుంటాయి, ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తారు పాపం వాళ్ళు. అంటే మీరు అంటే కార్పొరేటర్ కాకముందుకు ఎట్లా ఉండే ఈ డివిజన్, మీరు అయిన తర్వాత మీరు ఏమేమి చేంజెస్ చేసిరు అని అంటే మీరు ఏం చెప్తారు? 100% మేము కాకముందుకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ప్రతి బస్సులో మేము ఒకరోజు 42 వర్క్స్ శాంక్షన్ చేయించాం. కేటీఆర్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను లవన్య వెళ్ళి మీకు ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను మీకు. 42 వర్క్స్ ఒకటేసారి చాలా బస్సులకు సీసీ రోడ్లు, డ్రైనేజ్ వర్క్స్ అన్ని ఎస్టిమేషన్ వేసుకుని ఇమీడియట్గా శాంక్షన్ చేయించిన ఒకటే రోజు. అది ఏంటంటే ప్రతి బస్సులలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుండే, సీసీ రోడ్ ప్రాబ్లమ్స్ ఉంటుండే. డ్రైనేజ్ చేయకుండా సీసీ రోడ్ వెళ్ళంటే మళ్ళీ మంచినీళ్ళ ప్రాబ్లం వస్తుండే. ఏడు చూసినా కానీ పొల్యూషన్ వాటర్ వస్తుందని చెప్పడము, లేకపోతే లో ప్రెషర్ వస్తుందని చెప్పడము, ఇవన్నీ స్లమ్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎక్కువ ఉండాలి, ఇలా పట్టించుకోవాలి రెగ్యులర్గా మనం వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళ సమస్యలను మనం పరిష్కరించాలి. నాకు కానీ లవనే కానీ మేము రియల్గా చెప్పాలంటే రెగ్యులర్గా నేను ప్రజల్లో ఉంటాం. ప్రతి బస్సులలో నేను మార్నింగ్ ఈవినింగ్ బైక్ వేసుకొని తిరుగుతూ ఉంటాము, సమస్యలు పరిష్కరిస్తూ ఉంటాను. తప్పకుండా ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా అధికారులకు చెప్తాను. ఈ లోకల్ అధికారులు లేకపోతే పై అధికారులకు చెప్తాను, లేకపోతే ఏదైనా మొత్తం మీద నేను దాన్ని వర్కౌట్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తాను. ఓకే, అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే మీకు రాజకీయాలు అంటే మీకు ఇష్టం చాలా కదా. సో అంటే నేను తెలుసుకున్నా మీకు రాజకీయాలు అంటే ఇష్టం అని చెప్పేసి చెప్పారు. అంటే మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి అంటే మేడంనే మీరు నిలబెట్టడం జరిగిందా? అంటే వాస్తవానికి మహిళా రిజర్వేషన్ వచ్చిందని లవన్య వచ్చింది, కానీ మేమిద్దరం కూడా లవన్య అయినా నేనైనా మేమిద్దరం కూడా మా మామ రాజకీయ నాయకుడు, ఫస్ట్ కార్యకర్త లెవెల్లో రాజకీయ నాయకుడు. మేము రాజకీయాలకు రావడానికి రీజన్ ఏముందంటే మా మామ ఆల్రెడీ కార్యకర్త. మీ మామ పేరు లక్ష్మణ్ గౌడ్.
ఓకే. కృష్ణ యాదవ్కి రైట్ హ్యాండ్గా అనుచరుడుగా ఉండే జూనియర్ చంద్రబాబు నాయుడు అని అంటారు అంబర్పేటలో కానీ ఇక్కడ కానీ. ఓకే. అది టీడీపీలో జనరల్ సెక్రటరీగా పనిచేసిండు, స్టేట్ జనరల్ సెక్రటరీగా, అది స్పోక్ పర్సన్గా పనిచేసిండు మా మామ. అప్పటి నుండి మేమందరం కూడా చిన్న ఉన్నప్పటి నుండి మేము చూసేవాళ్ళం, మా మామని చూస్తూ. మా మామ ఏదైనా ప్రోగ్రామ్ పోతే నేను ఎంబడి ఎప్పుడు నేను ఉండేవాడిని. నేను ఎప్పుడు మా మామ రెగ్యులర్గా నేను టచ్లో ఉంటుండే. మాకు రాజకీయాల గురించి ఏంటంటే, ఈ రాజకీయాలకు నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడానికి కారణము, ఉదాహరణకి మా మామ, మా అన్న, మా కుటుంబం నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి, వాళ్ళు ఏంటంటే ఒక కార్యకర్తగా వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా సఫర్ అవుతారు. కార్యకర్తగా వచ్చినప్పుడు అందరూ, ఇప్పుడు మా మామ వాళ్ళు ఏంటంటే ఎంత చేసినా వాళ్ళు ఇంట్లోకి తెచ్చియకపోవడము, వాళ్ళు కూడా రూపాయి సంపాదించుకోకపోవడము, చాలా ఇబ్బందులకు గురవి వాళ్ళని అందరినీ నేను కలరా ఫేస్ చేసినా కానీ నా దగ్గర స్తోమత లేదు. నేను ఆ స్థాయిలోకి రావాలంటే నాకు స్తోమత లేదు, కానీ నాకు ఎప్పుడు ఒక పట్టు ఉంటుండే. ఆ గోల్ ఎట్లనైనా మనము ఆ గోల్ కొట్టాలి అనే ఉద్దేశంతో రాజకీయంగా నేను మా మామని కానీ వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ స్టడీ చేసుకుంటూ ఒక కార్యకర్తగా, నేను కూడా ఒక కార్యకర్తగానే ఇవన్నీ గిటన్ అయిపోతే ఈరోజు కార్పొరేటర్గా అవకాశం వస్తుంది. నాకు అసలు యాక్చువల్లీ కార్పొరేటర్గా రావాల్సి 2016లో రావాలి. అవును, 2016 నల్లకుంట నుంచి రావాలని నాకు తెలిసింది, కానీ అప్పుడు ఎందుకు మరి చేయి జారిపోయింది? అసలు యాక్చువల్లీ ఏంటంటే నేను 2016 కంటే ముందు 2004లో ఆ టైంలో నేను ట్రై చేసిన. బర్కత్పుర డివిజన్ ఉండే అసలు యాక్చువల్లీ. అప్పుడు రేవంత్ అన్న ఇప్పుడు సీఎం ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్ కార్పొరేటర్గా పోటీ చేసిండు ఆ ఏరియాలో. అప్పుడు మా మామ ఆ టికెట్ అడిగిండు, ఆ టికెట్ మా కోసం అడిగినాము. అప్పుడు సిచ్యువేషన్ అంటే టీడీపీ హయాంలోనా? మా మామ టీడీపీ ఉండే, నేను మాత్రం ఓన్లీ హరీష్ అన్న తోటి ఉండడం వల్ల నేను టీఆర్ఎస్ ఎక్కువ అయిపోయినా, మా మామనేమో టీడీపీ ఉంటుండే. అయితే ఇక మా మామ ద్వారా మేము ట్రై చేసినాం. 2024 ట్రై చేస్తే రాలేదు. నేను 2016లో నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఆల్మోస్ట్ నాకు వాస్తవానికి చెప్పాలంటే మీ టీవీ ద్వారా కూడా నాకు హరీష్ అన్న కూడా వర్క్ చేసుకోమన్నాడు. హరీష్ అన్న నాకు ఫీడ్బ్యాక్ నాకు ఇస్తూనే ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల అప్పుడు సింగారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక 16 మంది 17 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. మీకు కావాలని మీకు తెలిసిన విషయాలు. ఆ టైంలో నాకు టికెట్ ఇవ్వలేకపోయింది, పార్టీ కూడా ప్రయత్నం చేసిన. అంటే ఇవ్వకుండా చేసిరా లేకుంటే వచ్చారు కాబట్టి వాళ్ళకి వేయాలన్నట్టు వాళ్ళకి వేయడం జరిగింది? ఏమైందంటే అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి కూడా వాళ్ళందరూ అవసరం కాబట్టి నాకు కూడా ఏదైనా అవకాశం కల్పిస్తామని చెప్పారు. సరే ఇక మనకు కూడా చిన్న ఏజ్ కదా, ఇంకా టైం ఉంది కదా అని నాకు కూడా మోటివేట్ చేసి, అయినా కానీ నేను అప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్లు రెచ్చగొట్టడంతో అప్పుడు వాళ్ళు వచ్చడం వాళ్ళకి ఏదో మనము సపోర్ట్ చేయాలి, కానీ మనం అనుకున్న టైంలో వాళ్ళు ఏదో రెచ్చగొట్టే విధాలు అవన్నీ కార్యకర్తల లెవెల్ అవన్నీ డిస్టర్బెన్స్ చేయడము, దానివల్ల నేను మన చిన్న ఏజ్లో ఏముంటుందంటే మనం ఏమన్నంటే మనం ఎట్లయినా పోటీ పట్టుదల విశ్వాసం ఉంటుంది. నాకు అది నేను చేసిన పట్టుదలతో నేను ఇండిపెండెంట్గా నేను మళ్ళీ నేను నల్లకుంట కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. సెకండ్ ప్లేస్లో మేము రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అట్లనే టీఆర్ఎస్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాం. టీఆర్ఎస్లో కంటిన్యూ చేసిన తర్వాత ఇక పరిణామాలు అన్నీ ఒక్కొక్కటి నేను ఎప్పుడైనా పార్టీ మనిషిని, మేము ఎప్పుడైనా టీఆర్ఎస్ కేసీఆర్ సార్ అన్న, కేటీఆర్ అన్న, మళ్ళీ హరీష్ అన్న కానీ మేము అన్ని వాళ్ళతోటి బాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా. అంటే అప్పుడు మరి రెబల్గా చేసిరు కదా మీరు పోటీ, మరి ఏమనలేదా పార్టీ నుంచి? అంటే అప్పుడున్న సిచ్యువేషన్లో నేను చెప్పిన పార్టీకి, నేను ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఏందనేది నేను పార్టీకి కానీ హైకమాండ్ కానీ చెప్పడంతో అది ఆల్రెడీ చేసినాము, మళ్ళీ విడ్రా చేయాలన్నా మళ్ళీ కష్టమవుతుంది, మనం వెనక్కి పోయే పరిస్థితులు లేవు కాబట్టి ఆ సిచ్యువేషన్లో అవి వేరే ఉండే, అవి పార్టీ కూడా తెలుసు. అప్పుడు ఎవరు గెలిచారు మరి? అప్పుడు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. నేను సెకండ్ ప్లేస్లో ఉండే. తర్వాత 2020లో కూడా చాలా టికెట్ రాకుండా కూడా చాలామంది అడ్డుకోవడం జరిగింది. ఎంతమంది అడ్డుకున్నా నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా ఎట్లయినా మేము ఈసారి పోటీ చేయాలి. అప్పుడు కూడా మహిళా రిజర్వేషన్, అప్పుడు కూడా లవణ్యనే పోటీ చేసింది. ఇప్పుడు కూడా నేను మొన్న కూడా లవణ్యనే పోటీ చేసింది. అయితే మేము గోల్నాకకి రావడానికి మేము నల్లకుంట అవకాశం ఉండే మాకు. సరే ఏదేమైనా పార్టీ నిర్ణయం, మాకు ఇప్పుడు పార్టీ నిర్ణయమే మా నిర్ణయం కాబట్టి తప్పకుండా పార్టీ చెప్పినట్టు మనం వినాలి కాబట్టి పార్టీ ఈసారి నీకు 100% నాకు మాట ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా ఆ మాట ప్రకారం నేను 2020లో మాకు అలర్ట్ చేయడం జరిగింది. గోల్నాక నుంచి అలర్ట్ చేయడం జరిగింది. అంటే రాజకీయాలు అంటే సో అన్నకి ఇష్టం, అంటే మీకు ఇష్టం లేదు మేడం. అంటే రాజకీయాలకు మీరు రావాలన్నప్పుడు మీకు ఏమనిపించింది, అంటే మీ ఫీలింగ్ ఏముండే? అంటే ఇది అవకాశం చాలా గొప్ప అవకాశం, ఎవరికి రాదు, చాలా సంతోషంగానే ఫీల్ అయ్యాను. అంటే భయం ఏమన్నా అనిపించింది? అంటే రాజకీయాలు అంటే భయమే. సో అంటే గెలుస్తాను అనుకున్నారా అప్పుడు? ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్నాం, కానీ నాకు కొత్త కదా, ఎట్లయినా నాకు ధైర్యం ఉన్నాడు కదా అని
ఓకే, అంటే అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వద్దు నేను నిల్చోను అట్లా ఏమన్నా? మీరు ఒకటి అన్నారు ఇప్పుడు, మీకు భయం అనిపించాలంటే రాజకీయాలలో రియల్గా చెప్పాలంటే మేము కార్యకర్తల లెవెల్ వచ్చినాం కాబట్టి ఆ భయం అనేది పోయింది. మేము టికెట్ తీసుకున్న టైంలో కూడా కొంతమంది ఇంటికి వచ్చి బెదిరియడము అన్నీ జరిగినాయి. ఇంటికి వచ్చి బెదిరియడము అవి చూసి మా ఇంట్లో ఇట్లా నన్ను అడిగారు, ఎందుకు మనకి రాజకీయాలు వద్దు, ఇప్పుడు అవసరమా ఇప్పుడు అది అని నన్ను అడిగినారు. ఏ పార్టీలో బెదిరించారు మిమ్మల్ని? అప్పుడు 2016లో. 2016లో ఏ పార్టీ? అయితే వాళ్ళు కొత్తగా వచ్చి టీఆర్ఎస్లకి వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అనమాట. ఓకే, వాళ్ళు కొత్తగా వచ్చారు, వాళ్ళు నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు నా దగ్గరకు వచ్చి. బెదిరిస్తే అన్న సరే బెదిరిస్తే మనం ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు ఇప్పుడు మనము చిన్న పేదవాళ్ళు కాదేదో కత్తులతో బెదిరించారు అన్నారు అప్పుడేనా? కత్తులు ఇట్లా కత్తుల కాదు కానీ బెదిరించారు, రౌడీజము. ఎప్పుడో ఇంకోసారి ఎప్పుడో మిమ్మల్ని బెదిరించారు, కత్తులతో బెదిరించారంట. ఈ టాపిక్ నా దగ్గర దాకా వచ్చింది. అది ఎప్పుడు? కత్తులతో కాదు కానీ మీ చిన్న పిల్లలాగా ఉండు, నీకు అవసరమా అట్లా ఆ టైప్ మా మామని వాని నేను భయపడకుండా, ఎందుకంటే నేను హరిశన దగ్గర ఉన్నా కదా, నాకు హరిశన చూసి పెరిగిన ధైర్యం. నేను హరిశన తోటి చూసి పెరిగిన కాబట్టి నాకు ఇవన్నీ నేను పట్టించుకోను, ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోను. ఇప్పుడైతే అసలు పట్టించుకోను. అప్పుడు కూడా మొండి ధైర్యం ఉంటుండే నాకు. సో అంటే మీరు కార్యకర్తగా వచ్చారు, మీరు కొట్లాడతారు, అదంతా మీరు పక్కన పెట్టండి. మీకేమనిపించింది అట్లా వచ్చి బెదిరించినప్పుడు? ఎందుకని అన్నారా మీరు? ఇంకా స్ట్రాంగ్ గా అయిపోయాను కదా, ఇంకా పోటీ, ఇంకా గట్టిగా పోటీ, అంటే ఇంకా గట్టిగా పోటీ చేయాలనిపించింది మీకు? ఓకే, అంటే కాదు చూపెట్టాలి అనిపిస్తాయి కదా. ఓకే, అట్లా మీరే నేర్పిస్తారా ఇవన్నీ? వాస్తవానికి మీరు నాతో ఎవరైతే ఫేస్ చేసిరో వాళ్ళు రాజకీయంగా నాకు తెలిసినంత వరకు డౌన్ ఫాల్ అయిపోయారు మొత్తం. నా మీద ఎవరైతే ఫోకస్ పెట్టారో డౌన్ ఫాల్ అయ్యారు. ఇంకొకరు ఉన్నాడు, ఆడు కూడా తొందరలో అయిపోతారని నేను ఆశిస్తున్నాను మీ ఛానల్. ఆయన ఎవరు? తొందరలో మీకు కూడా అర్థమైతే 2000 ఆఫ్టర్ ఇంకో 2-3 ఇయర్స్లో మీకు కూడా అర్థమవుతుంది. సరే, ఆయన ఎవరో పక్కన పెడితే, సో మీకు ఎమ్మెల్యే గారికి ఏంది కొట్లాటలు? మాకేం కొట్లాటలు లేదండి. ఆయన మాకేం కొట్లాట ఉంటుంది? ఆయన దారి ఆయన, నా దారి నాది. ఓకే, అంతే. సో ఒక వీడియో ఉంది నా దగ్గర. సో ఆయనకు నేను భయం పడాలా, నేను ఒక్క ఆమెను వస్తే ఏం చేస్తుండేనో అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది. ఆయన కార్లో ఎక్కుతుంటూ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఒక వీడియో ఉంది, అదేంది అసలు ఆ స్టోరీ ఏం జరిగింది? యాక్చువల్లీ ఏమైందంటే, మాకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఆఫ్టర్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు మాకు పార్టీది ఒక మీటింగ్ పెట్టారు. దాసోత్సవం అన్న పార్టీ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీరమణ థియేటర్ దగ్గర రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో పెట్టిండు. ఆ రోజు ఏమైందంటే, యాక్చువల్లీ ఆ లొల్లి ఆయన తప్పు ఆలోచించిండో తెలియదు నాకైతే, కానీ ఆ రోజు స్టోరీ ఏంది, నాకు ఆ మీటింగ్కి మేము సెట్టింగ్ కార్పొరేటర్ అయ్యి మాకు ఇన్ఫర్మేషన్ లేదు. వాస్తవానికి ఇన్ఫర్మేషన్ లేదు. ఫోన్ చేసిండు, ఎవరు చేసారు, అదర్ పర్సన్ ఎవరో ఫోన్ చేసి మీటింగ్ ఉంది పోతావు అంటే జనరల్ మనం మాట్లాడినట్టు చెప్పిండు. నేనేమనుకున్నా అంటే, ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు కార్పొరేటర్ని కంపల్సరీ పిలవాలి కదా, పిలవలేదు. పిలవకపోతే మేము కూడా మనం ఏమనుకుంటాం, పిలవనప్పుడు అంటే ఓన్లీ అది పార్టీ మీటింగ్ కదా, మీకు ప్రోటోకాల్ పార్టీ నుంచి రావాలి కదా. అదే పార్టీ ఆ టైంలో పార్టీ మీటింగ్, పార్టీ నుంచి మాకు సమాచారం ఇవ్వలేదు. శ్రావణ ఆ టైంలో మా టీఆర్ఎస్ లో మళ్ళీ రిటర్న్ వచ్చింది కదా, కొత్త వచ్చినప్పుడు పార్టీలకి ఆ టైంలో అనమాట. ఆయన కూడా అంత ఫీడ్బ్యాక్ తీసుకోకుండా డైరెక్ట్ వచ్చిండు. అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినందుకు ఆయన డైరెక్ట్ వచ్చింది ప్రోగ్రామ్కి, ఆయన ఏం లేదు. అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసిండు, మళ్ళీ శ్రవణ ఫోన్ చేసి, సీనా నువ్వు రావాలి కదా, సీని నువ్వు రావాలి, వస్తే బాగుండేది, మీరు ఉంటే బాగుంటుండే కదా. మీరు అంటే నాకు తెలియదు అన్న సమాచారం, మీరు వస్తారని నాకు తెలియదు, ఎందుకు గ్యాదర్ అని కూడా తెలియదు, అందరినీ తెలియదు. ఎమ్మెల్యే అంటే వేరే డివిజన్లు ఎవరితో పెడుతున్నా మీటింగ్ అని మేము అనుకున్నాము. మొత్తం కాన్స్టిట్యున్సీ మీటింగ్ అని కూడా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు వాళ్ళు, స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అని నేను అనడంతో కొంతమంది పేపర్ రిపోర్టర్స్ ఉంటారు కదా, ఒక రిపోర్టర్స్ ఏమైందంటే, ఈ రిపోర్టర్స్కి ఆయనకు పడకనో లేకపోతే ఈయన ఆయనకు పడకో ఒక స్టోరీ రాసిన హెడ్లైన్స్లో, స్థానిక కార్పొరేటర్కి సమాచారం ఇవ్వకుండా మీటింగ్ అనేది పెట్టిండు, సమాచారం ఇవ్వాలి కదా అని వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు, మధ్యలో రిపోర్టర్ మీద వేసేసారు. ఇప్పుడు స్టోరీ అంతా మీరే చెప్పారు? జెన్యూన్ స్టోరీ. ఎందుకంటే వాళ్ళు కూడా నా మిత్రులే, రిపోర్టర్లు కూడా నా మిత్రులే. యాక్చువల్లీ ఆ రిపోర్టర్ ఏమని రాసిందంటే, స్థానిక కార్పొరేటర్కి సమాచారం ఇవ్వకుండా మీటింగ్ ఎట్లా పెడతారు అనేది ఒక స్టోరీ. నిజమే కదా అది రాసిండు. అయితే అది రాసిండు ఆయన, అంటే ఆ కార్పొరేట్, నేను ఆయన తప్పు పెడతలే, రిపోర్టర్లను కూడా తప్పు అన్నట్లే, రాసిండు. రాయగానే ఏం చేసిండు, తెల్లారే మనకేంటంటే జ్యోతిరావు పూలేరి జయంతి ప్రోగ్రామ్ ఉండే, 1 day 2 days తర్వాత మేము ప్రోగ్రామ్ కాడికి నేను లావని క్యాజువల్గా పోయినాము. క్యాజువల్గా పోయిన తర్వాత మేము ఇట్లా నేను చెయ్యగానే ఆయన చెయ్యాలిగా, చెయ్యకుండా ఇట్లా పట్టింది, చేతిని ఇట్లా పట్టిండు. పట్టినప్పుడు నేనేం చేసిన,
లైట్ తీసుకున్నా. ఇక ఆయన ఎందుకు మనతో మాట్లాడతలేదు కదా. అప్పటికే ఈ టీవీ ఈ జనరల్గా ఏంటంటే నెక్స్ట్ ఎమ్మెల్యే నెక్స్ట్ దూసరి ఎమ్మెల్యే అని ఇట్లా మామూలుగా ఈ సోషల్ మీడియాలను ఆన్లైన్లో మామూలుగా ఫ్రెండ్స్ అభిమానులు వేస్తూ ఉంటారు కదా. మనకు సంబంధం ఉండదు, రాజకీయ నాయకునికి అందరు వేస్తూ ఉంటారు. అది దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు ఎవరో నేనే ఏదో అన్నట్టు వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్నదని నాకు అప్పటిదాకా తెలియదు. తర్వాత వెనకకెళ్ళి వచ్చి ఇట్లా అన్నాడు, ఇట్లకెళ్ళి అనగానే ఇట్లకెళ్ళి రా, ఏంది నువ్వు వెనకకెళ్ళి మాట్లాడేది, నువ్వు ముందుకు వచ్చి మాట్లాడు, వెనకకెళ్ళి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నావు నేను అన్నా. అన్నప్పుడు ఆ కార్ దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కూడా ఏమని జరిగిందంటే, నువ్వు చెప్పలేదంటావు అంటే నేను ఎవరితోటన్నా వాళ్ళని తీసుకురా అని చెప్పిన. ఇప్పుడు నేను ఒక మాట అన్నా, నీతో నువ్వు చెప్పలేదని నేను చెప్పినంటే నేను ఎవరితోటన్నా వాళ్ళని తీసుకురా అన్న. జనరల్గా అది మీడియా అనేది ఎన్నో వస్తూ ఉంటాయి, మీడియాలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జనరల్ కూడా వాళ్ళు కూడా ప్రిపరేషన్ చేసుకుని లేకపోతే ఊహించుకొని రాస్తూ ఉంటారు. దానికి నాకు సంబంధమే ఉంటుంది, నాకు సంబంధం ఉంటుంది కదా. అట్లా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు నేను చెప్పినాను, ఆయన ఏదైతే మాట్లాడో దానికి అనుగుణంగా నేను మాట్లాడినాము. ఆ రోజు నుంచి మనము ఆయనతో మాట్లాడాలి, మనం ఆయన మాతో మాట్లాడాలి అంతే. ఓకే. అంటే ఇంతకుముందుకు మీరు మాట్లాడుతూ అంటే ఫ్యూచర్ ఎమ్మెల్యే అని చెప్పేసి రాస్తున్నారు వాళ్ళు, అది అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. సో మీ మనసులో ఏముంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఎమ్మెల్యే కావాలని లేదా మీకు? 100% ఎందుకు ఉండదండి, ప్రతి ఒక్కరి రాజకీయ. సో మీకు ఉన్నది కాబట్టే మీరు స్నేహితుల దగ్గరనో ఎవరి దగ్గరనో మీరు అనొచ్చు, అది బయటికి రావచ్చు, అది ఇదంతా కావచ్చు. నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి ఎవరైనా మనం అనుకుంటాం ఏదో ఒకటి కావాలి, ఏదో గోల్. ఆ గోల్ 100% నాకు కానీ మా లవనే కానీ ఎవరికి మహిళా రిజర్వేషన్ వస్తే ఆమె ఉండొచ్చు, లేకపోతే జనరల్గా వస్తే నాకు రావచ్చు. ప్రతి ఒక్కరు ప్రయత్నము ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది, దాంట్లో తప్పేం లేదు. ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లు అవి అనుకోకుండా మీడియాలో వస్తున్నప్పుడు అవన్నీ చూసుకొని ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు ఉదాహరణకి నేను నా వర్క్ నేను చేసుకుంటూ పోతా ఉన్నాను, మా లవన్య వర్క్ మా లవన్య డివిజన్లో వర్క్ చేసుకుంటూ పోతా ఉన్నాము. మేము డివిజన్ అభివృద్ధి మీద మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు అభిమానంతో ఏదో ఇస్తూ ఉంటారు. దాన్ని మనము స్వీకరించేటప్పుడు కూడా మనం ఏంది వాళ్ళని ఏంది అనేది ఒక ఆలోచన ప్రతి ఒక్క నాయకునికి ఉండాలి. ఇంకోటి వేరే వాళ్ళు ఎదుగుతారు. ఇప్పుడు సపోజ్ శివ ఎదుగుతున్నాడు, శివ నాతో పాటు కాంపిటీషన్గా వర్క్ చేస్తున్నాడు, హ్యాపీగా నువ్వు ఎంకరేజ్ చేయకపోతే సైలెంట్ ఉండు. ఎంకరేజ్ అదే శివని డిస్టర్బ్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు శివన్ని డిస్టర్బ్ చేస్తే ఏమొస్తుంది? నేను చేస్తున్న ఉదాహరణకి నేను 10 రూపాయలు కరప్షన్ లేకుండా మా డివిజన్ అభివృద్ధి కోసం మేము ప్రయత్నం చేసినాం ఇద్దరం కలిసి. అంటే 10 రూపాయల కరప్షన్, 10 పైసలు కరప్షన్ చేయకుండా నేను నిరూపిస్తే దేనికంటే దానికి రెడీ. మీరు 10 రూపాయలు ఎక్కడ తీసుకోవాలి? 10 పైసలు తీసుకున్నాం. మా లవన్ మీద ప్రామిస్. మేము కార్పొరేటర్ అయిన తర్వాత ఏదైతే ఈ గోల్నాక డివిజన్లో మేము 5 సంవత్సరాలలో ఎవరి దగ్గరైనా 10 రూపాయలు కూడా తీసుకుంటే నన్ను అడగండి. ఇప్పటి వరకు ఏ షాపింగ్ అంటే ఏదైనా షాప్స్ ఓపెన్ అయినా కానీ ఇక్కడ ఇల్లు పర్మిషన్ కావాలన్నా కానీ వాళ్ళకి పర్మిషన్ కోసం ఏందండి మీరు అక్కడ దాకా పోతున్నారు. అఫ్షియల్ గవర్నమెంట్ సీసీ రోడ్ కాంట్రాక్టర్లు కూడా ఇస్తారు కదా, పైసలు ఇస్తారు. మా డీలు ఇట్లా ఆలీలు వచ్చి నన్ను అడిగారు, ఏమైనా సార్ మీరు ఏమైనా ఖర్చులు ఇట్లు ఉంటాయి. నేను ఒకటే అన్నా, నా బస్సులలో రోడ్లు వేసేటప్పుడు డ్రైనేజ్ రోడ్లు వేసేటప్పుడు వాళ్ళ ఫుట్పాత్లు కానీ వాళ్ళ మెట్లు కానీ ఇరిగిపోతాయి కదా, పైసలతో వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పిన. కావాలంటే మా అధికారులను అడగొచ్చు, మా స్థానిక ప్రతి బస్సులలో కూడా ఎంతెందుకు నా మీద ఆయనటి చెప్పినా లేకపోతే ఎవరైనా నా మీద వ్యతిరేకంగా చేస్తారా వాళ్ళని అడగని చెప్తారు. మేము ఇప్పటికి కూడా మాకు 5 సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి కోసం మనకు అవకాశం ఇచ్చారో వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి, డివిజన్కి మంచి పేరు తీసుకురావాలి, డివిజన్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము పనిచేసినాం తప్ప ఏ రోజు మేము పైసల విషయంలోనో పైసలు సంపాదించాలంటే నువ్వు అన్నావు ఇప్పటిదాకానే. మనం ఆఫిషియల్గా మనం బిజినెస్ చేస్తాము, బిజినెస్ల మీద సంపాదించుకోవాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి, దాంట్లో తప్పలేదు. బిజినెస్ కాబట్టి 100% సంపాదించుకున్నాం. కానీ ఇట్లా పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటేనో, పేదవాళ్ళు కంకర పోస్తున్నాం, పేదవాళ్ళు ఏదైనా బోర్ వేస్తున్నాం, పేదవాళ్ళు ఏదైనా చిన్న ఇప్పుడు షాప్స్ పెడుతున్నాం, లేకపోతే బండ్లు పెడుతున్నాం, టీ స్టాల్ పెడుతున్నాం, వాళ్ళ దగ్గర ఆడుకుంటే ఆడుకునేటోనికి మనకి తేడా ఏముంది? సరే, రాజకీయాల్లోకి మీరు ఎందుకు వచ్చారు? చెప్పాను కదా, డ్రీమ్ అని చెప్పాను. రాజకీయ ఒక డ్రీమ్. ఎస్. సో చాలామంది రాజకీయ నాయకులు చాలామంది బిజినెస్ పర్పస్ కోసం వస్తారు చాలామంది. అవునవును. సో ఇప్పుడు నడుస్తుంది అది. సో బిజినెస్ అంటే ఇక్కడ ఉండరు వాళ్ళు ఎవరు. సో అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఎవ్వరు ఉండరు, బట్ వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారు, పోటీ చేస్తారు, గెలుస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, ఎన్నో ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది పక్క రాష్ట్రంలో నుండి కూడా ఈడ వచ్చి ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళను మినిస్టర్లను చూస్తున్నాం, మంత్రులను చూస్తున్నాం, అందరినీ మనం చూస్తూ ఉన్నాం, ఎమ్మెల్యేలను. సో అంటే రాజకీయాల్లోకి వచ్చేదే పైసలు సంపాదించుకోనికి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. వాస్తవమా కాదా? నాకు తెలిసినదైతే ఎవరు ఎట్లుంటో తెలియదు, నాకైతే అది వాస్తవం అంటే అనిపించదు. కొంతమంది ఉంటుండొచ్చు, కానీ మనమైతే ఆ కేటగిరీలో నేను రాను. సో ఆ కేటగిరీలో మీరు కాదు, మేము రాము. ఓకే. సో అంటే పైసలు ఎవరు సంపాదించుకోవాలనుకుంటారు? పైసలు లేని వాళ్ళు పైసలు సంపాదించుకోవాలనుకుంటారు, పైసలు ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టాలనుకుంటారు. మీరు పైసలు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ?
నేను రియల్గా చెప్పాలంటే పైసలు ఉన్నోని కాదు లేనని కాదు, మీడియం. సో అంటే నేను మీ గురించి తెలుసుకుంటే మీరు రియల్ ఎస్టేట్లో ఒక మార్కెటింగ్ స్థాయి నుంచి, అంత చిన్న స్థాయి నుంచి ఇప్పుడు కార్పొరేటర్గా మీరు ఉన్నారు. సో కరోనా టైంలో 2 కోట్లు ఖర్చు పెట్టి మీరు కరోనా టైంలో చాలామందికి హెల్ప్ చేయడం ఇవన్నీ చేసిరంటారు. అవును. సో అన్ని కానీ డబ్బులు ఎక్కడి మీకు? యాక్చువల్లీ ఏంటంటే మీరు చెప్పింది, నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో వెళ్ళడం జరిగింది. యాక్చువల్లీ మార్కెటింగ్లోకి వెళ్ళడానికి రీజన్ నేను అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను యాక్చువల్లీ నేను ఏముంటే అంటే ఫస్ట్ ఒక ఆఫీస్లో బాయ్గా పనిచేసినాను. ఓకే. ఆఫీస్ బాయ్గా పనిచేశాను. ఇదే శంకర్మఠ్ ఏరియాలో ఒక విన్సర్ ప్లాజా అని ఇప్పుడు కూడా ఉంది, పెద్దది కమర్షియల్ బిల్డింగ్. అందులో ఒక ఆఫీస్ బాయ్గా పనిచేశాను. అప్పుడు ఆఫీస్ బాయ్ తర్వాత మెల్లమెల్ల డ్రైవింగ్ నేర్చుకుంటూ కార్ డ్రైవర్ పనిచేశాను. ఓకే. కార్ డ్రైవర్ పనిచేసి ఒక కారు అయితే ఆ కార్ డ్రైవర్ పనిచేస్తూ నేను ఏం చేసిన, మా నాన్నకి క్యాన్సర్ వచ్చింది ఆ టైంలో 2004 టైంలో క్యాన్సర్ వచ్చినప్పుడు ఏమైందంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు ఉద్యోగి, ఎలక్ట్రిక్ కరెంటు విద్యుత్ సౌదలో ఉద్యోగం చేస్తాడు. ఓకే. మా బాబాయ్ రిటైర్ అయితే అప్పుడు మా నాన్న ఏం చెప్పిండంటే, అప్పుడు క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో నువ్వు బాబాయ్ దగ్గరికి వెళ్ళి, అది అప్పుడు ₹1,00,000 ఇస్తే ఇంటికి క్యాబ్లు ఇస్తుండే, మీకు ఐడియా ఉందో లేదు, 1,25,000 ఇంటికి క్యాబ్లు ఇస్తుండే. అయితే నేను మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఇట్లా డబ్బులు కారు కొనుక్కుందామని నేను అడగడానికి. అప్పుడు 1,00,000 కూడా మన దగ్గర సైకిల్ కొనాలంటే పైసలు లేకుంటుండే. జనరల్గా నేను మీకు చెప్తున్నా, ఎవరైనా చెప్తారో చెప్పారో. ఇప్పుడు మనం కొంతమంది అంటుంటారు మల్లారెడ్డి పాలమినా వెలుగునే, కొంతమంది ఏమనుకుంటారు అంటే వేస్ట్ చెప్తున్నారు అనుకుంటారు, కానీ నిజాలు కూడా ఉంటాయి అందులో. అంటే నాలాంటి వానికి ఆ బాధ్యతలు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, మీ ద్వారా చెప్తున్నాను. అయితే అప్పుడు నేను మా బాబాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా సొంత నాన్న వాళ్ళ తమ్ముడే ఏం చేసిండంటే, నువ్వు క్యాబ్ కొనుక్కొని నువ్వు ఏడో నడపడం ఎందుకు, అదే కార్ నేను కొనిస్తా, వచ్చింది మనం ఈఎంఐ ఇట్లా అవసరం లేదు, నెట్ కాబట్టి కొనుక్కుందాం, నువ్వు సగం నేను సగం తీసుకుందాం అని మా బాబాయ్ నాకు కార్ కొనిచ్చినప్పుడు. ఓకే. అది 2 lakhs చిల్లర, 2,40,000. ఏ ఇయర్ ఇది? 2002-03. ఓకే. 2-3 అంతే, 2-3 ఆ ఇయర్లోనే. అమీర్పేట సనత్ నగర్లో మా బాబాయ్ ఉంటాడు. అయితే కొనిచ్చినప్పుడు ఏమైంది, నేనేం చేసిన, నాకు ఈ రియల్ ఎస్టేట్ మీద కూడా నాకు తెలియదు అసలు. ఎవరు ఊహించుకొని ఎవరో చెప్తా ఉంటారు అనుకో, కానీ మనం ఎదిగిన తర్వాత ఎన్నో ఊహాగానాలు వస్తాయి. అయితే అప్పుడు ఏమైంది, కారు కొన్న తర్వాత మా బాబాయ్ ఏం చేసిండు, నాకు మన 2002-03లో కొన్న 2-3 years తర్వాత కారు నడిపిన మా బాబాయ్ దగ్గర. ఆ కారు నడిపిన తర్వాత కూడా ఏం చేసినానంటే, మా నాయన అప్పటికి క్యాన్సర్, అప్పుడు ఏంటంటే ఒక్క టాబ్లెట్ మార్నింగ్ ఒక ₹10, ఈవినింగ్ ఒక ₹20 డైలీ. మనకి అప్పుడు క్యాబ్ నడిపితే కూడా అంతగా నెలకు 7,000, 10,000 మిగిలితే మా ఎక్కువ ఉంటుండే అప్పుడు కూడా. దాకా మా బాబాయ్కి ఇద్దరం సగం తీసుకోవాలి, 20,000 ఇస్తే సరి 10,000 అట్లా ఇస్తుండే. అప్పుడు ఆ టైంలో నాకు రియల్ ఎస్టేట్ అప్పుడప్పుడు 2004 టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిండు. ఆ టైంలో రియల్ ఎస్టేట్ నడుస్తుంది. ఓకే. అప్పుడు నాకేమైంది, అక్కడ ఒకటి అమీర్పేటలో మా ఫ్రెండ్స్ అందరం కలిసి, నీకు తెలుసు కదా అందరూ, ఫ్రెండ్స్ అందరం కలిసి రియల్ ఎస్టేట్లో నేను మార్కెటింగ్ క్యాబ్ లాగా పోతుండే. ఓకే. సైట్స్ చూపించడానికి క్యాబ్ డ్రైవర్గా పోతుండే. ఓకే. డ్రైవర్ పోతున్నప్పుడు ఇక నాకు అదృష్టం కొద్ది నేను రియల్గా ఇప్పుడు ఎట్లా అయితే ఉన్నానో అప్పుడు కూడా నేను అందరితో నేను మంచి రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ బాగా మెయింటైన్ చేస్తాను. తెలిసిన వాళ్ళు కొంతమంది ఏమైందంటే ప్లాట్లు కొనుక్కుంటే అప్పుడు ఏమైంది, ఒకటేసారి అట్లా నేను సైట్లో పోతుండే. ఒకరు ఇట్లనే నా ఫ్రెండ్ ఒకరు అన్న పరిచయమైన ప్రతిసారికి నన్ను ఒక సైట్లో కొబ్బరికాయ కొట్టించిండు, నీతో కొట్టిస్తే సెట్ అవుతుంది. ఆ టైంలో నేను ఆయన కొబ్బరికాయ కొట్టిన, ఆయనకి 2-3 ప్లాట్లు బుకింగ్స్ వచ్చినాయి. నేను తీసుకుపోయిన క్లయింట్ తోటి 2-3 బుకింగ్స్ వచ్చినాయి. నేను అదే సైట్లో నేను మా తెలిసిన వాళ్ళకి నేను చెప్పిన, నేను 16 ప్లాట్లు అమ్మిన దాంట్లో. ఓకే. 16 ప్లాట్స్ అమ్మినా. అప్పుడు 2600 గజం ఉంటుండే శంషాబాద్ సైడ్, నాగారం అని, అక్కడ మన్సాన్పల్లి నాగారం అటు సైడ్ రియల్ ఎస్టేట్ అప్పుడప్పుడే 2004లో ఉండే. కొన్ని బుకింగ్ లాగానే నేను మా బాబాయ్కి చెప్పిన, ఆ కారు బాబాయ్ నువ్వు అన్న ఎందుకు మనకు సెట్ కాదు బాబాయ్, నేను ఇట్లా నాకు కూడా అలా అప్పుడు 3-4 లక్షలు వచ్చినాయి. అప్పుడు ఆ టైంలో రియల్ ఎస్టేట్లోనే వచ్చినాయి. 3-4 లక్షలు రాగానే ప్రతి వెంచర్లో ఇక నేను ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది, రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్లాట్లు అమ్మడము అవి చేయడం వల్ల 3-4 లక్షలు అప్పటి నుండే స్టార్ట్ అయింది బిజినెస్. ఆ లెవెల్లో నేను రియల్ ఎస్టేట్లోకి మెల్లగా ఎంటర్ అయిపోయినా. మా బాబాయ్ కూడా చెప్పేసిన. అప్పటి నుండి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాను. అమ్మమ్మ వాళ్ళు అంటే లవణ్య వాళ్ళ, మా మామ వీళ్ళందరూ మా మేన వాళ్ళు అనమాట అంతా. ఓకే. అంటే నాన్న అప్పటికి ఉండేనా మరి? మా నాన్న 2004లో చనిపోయింది. ఓకే. చనిపోయిన తర్వాత మీరు రియల్ ఎస్టేట్ సైడ్ 2004 అయిపోయిన తర్వాత అప్పటికి మాకు డబ్బులు సరిపోతుంది. అప్పటికి నాకు కొంచెము 1-2 లక్షలు అప్పులు ఉండే. అప్పుడు 1-2 లక్షలు కూడా ఎక్కువనే. ఆ 1-2 లక్షలు అప్పు ఉండే. అది రాజకీయాలకు రావడానికి రీజన్ ఏంటంటే, మా అన్న ఉంటాడు, మా ఓన్ బ్రదర్ ఉంటాడు, ఒక లీడర్ దగ్గర తిరుగుతాడు, బర్కత్పుర లీడర్ దగ్గర తిరుగుతాడు. ఆయన కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్, ఇప్పుడు ప్రజెంట్ మాజీ కార్పొరేటర్. ఆయన మీద కసితోటి నేను
రియల్గా చెప్పాలంటే కార్పొరేటర్గా ప్లాన్ చేసుకున్నాం. ఓకే. అయితే అతను ఏమైంది, మా అన్న మనమేమో పొద్దుంతా పని చేస్తున్నాము, తీసుకొచ్చి ఇస్తున్నాము, ఒక రెంట్ కట్టలేడు మా అన్న. పొద్దుంతా ఆయనతో లీడర్తో తిరుగుతాడు, పొద్దుంతా ఒక కార్పొరేటర్తో తిరుగుతాడు. సో అంటే ఆ కార్పొరేటర్ మీద మీకు కసి ఉండే, అందుకే ఫస్ట్ బర్కత్పూర్ అనుకున్నా. అయితే ఆ కసి ఏమైందంటే మా అన్న అప్పుడు రియల్ చెప్పాలంటే రాజశేఖర రెడ్డి పీరియడ్లో డబుల్ బెడ్రూమ్లు అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు సింగిల్ బెడ్రూమ్, మాకు సొంత ఇల్లు లేదు అప్పుడు. వాస్తవాన్ని చెప్పాలంటే నాకు సొంత ఇల్లు కూడా లేదు. మేము రెంట్కి, నేనేమో మా అమ్మమ్మ ఇంటి ఉంటుండే. ఇక మా నాయన చనిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత సంగతి అది. అప్పటికి ఈయన మొత్తం ఇట్లా డ్రింకింగ్ అలవాటు కావడము, మా ఓన్ బ్రదర్ డ్రింకింగ్ వాళ్ళు ఏమో పొద్దుంతా తిప్పుకొని నైట్ కాగానే ఎవరోతో తాగిపించి తినిపించి మొత్తం మంచి కొత్త ప్రభాకర్ అన్న వాళ్ళతో ఉన్నటువంటి మా అన్న వాళ్ళతో తిరిగే అతను ఆఖరికి ఇళ్ళ వల్ల చెడిపోయాడు. అదొకటి నా మైండ్లో ఎప్పుడు ఉండిపోయింది. మన డబ్బులు వచ్చినప్పుడు అంటే మనం చెడగొట్టినప్పుడు మనం కూడా టైం వచ్చినప్పుడు చెప్పాలి అని కాలమే సమాధానం చెప్తుంది అని అంటే దానికి ఉదాహరణ చెప్తున్నాం. మా అన్నని ఇట్లా ఖరాబ్ చేసిన, మా అన్నతో పాటు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని కూడా ఖరాబ్ చేసిన కార్పొరేటర్, వాళ్ళని కూడా ఖరాబ్ చేసిండు. అయినా ఇక నేను ఏం చేసిన, రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత మెల్లమెల్ల దేవుని దయ వల్ల ప్లాట్లలో మెల్లమెల్ల కంపెనీ వాళ్ళు నన్ను నమ్మి నా మీద ఉన్నటువంటి గుడ్ విల్ కోసం ఆఫీస్లో కూడా మంచి పొజిషన్ ఇచ్చేయడం, ఆడ మార్కెటింగ్ నేర్చుకోవడం, అట్లా మెల్లమెల్ల రియల్ ఎస్టేట్ నేర్చుకుంటూ పని జరుపుకుంటూ వచ్చింది. దాని తర్వాత ఏమైందంటే ఈ 2004 టైంలో 2004కి నేను అప్పుడప్పుడు కొద్దిగా ట్రై చేస్తున్నాను చెప్పినాను కదా టికెట్ టైంలో. అప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అయినా. అప్పుడు 10-20 లక్షలు అంటే నేను పెట్టే కెపాసిటీకి వచ్చిన అప్పటికి. ఆ టైంలో కూడా మా మామతో ట్రై చేసి దాని మీద అదే ఏరియాలో మామ ఫ్యామిలీతో అట్లా ప్లాన్ చేసుకున్నాం, కానీ వర్కౌట్ కాలే. అది వర్కౌట్ కాలే. 2016 వరకు ఆటోమేటిక్గా నేను గ్రోత్ అయినా. ఈ హరీష్ అన్నకు కూడా నేను ఏంటంటే అప్పటి నుండి తెలుసు, నేను ఇదే ఆఫీస్ బాయ్లో చేస్తున్నాను. అదే ఆయన అన్న అప్పుడప్పుడు నన్ను చూస్తుండే రెగ్యులర్గా. అప్పటి నుండి నాకు అన్నతో కూడా బాగా సంబంధం అన్న. హరీష్ అన్నతో కూడా నేను బాగా అన్న అంటే బాగా ఆయన చూస్తూ కూడా ఆ ధైర్యం కూడా ఆయన చూసి నేర్చుకున్నాను. మనం ఈ గట్స్ కానీ ఈ ధైర్యం వచ్చిందంతా ఆయన చూసి నేర్చుకున్నది. ఆయనతో ఎక్కువ ఫాలో అవుతారు రెగ్యులర్గా. ఆయన చూసి నేర్చుకుంటూ ముందుకెళ్ళిన. 2016లో మనకి రావాల్సింది. 2016లో ఈ సెట్టింగ్లు అందరూ కాంగ్రెస్లో నుంచి ఇళ్ళకి రావడం వల్ల నాకు టికెట్ రాకపోయింది. దాని తర్వాత నాకు కేటీఆర్ అన్న కానీ హరీష్ అన్న కానీ రోజు పిలిపించి 100% నాకు హామీ ఇచ్చి టికెట్ ఇచ్చి అంతా సెట్ చేసిరు. సో అంతా సెట్ చేసిరు. మన లాస్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు ఎమ్మెల్యే టికెట్ కావాలని మీరు ఎవరి దగ్గర అడిగిర్రా లేదా? నేనేం అడగలేదు. నాకు అధిష్టానం నుంచి మాత్రం కొంతమంది చెప్పారు, అధిష్టానం పెద్దలే నాకు చెప్పారు. ఏమని చెప్పారు? అధిష్టానాన్ని మీరు కోరలే? అధిష్టానం పోటీ చేస్తానని చెప్పలే, కానీ అధిష్టానం పెద్దలే నాకు చెప్పారు, అలర్ట్గా ఉండు, అవకాశం వస్తుంది తప్పకుండా అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నేను పనులు కూడా ప్రారంభించుకున్నా. దానికి అనుగుణంగా పనిచేసిన. నేను పార్టీ కోసమే పనిచేసిన. మనం ఎట్లా వర్కౌట్ చేయాలనేది ఒక ప్లాన్ చేసుకున్నా తప్ప ఆటోమేటిక్గా సెట్టింగ్లకు అన్నప్పుడు తప్పకుండా సెట్టింగ్లకే ఇచ్చారు కదా. పార్టీ నిర్ణయాన్ని మనము తప్పకుండా ఫాలో కావాలి అంతే. ఓకే. సో అంటే అంటే గోల్నాక డివిజన్ కాకుండా అంబర్పేట్ మొత్తం అభివృద్ధి చెందిందా అంటే మీరు ఏం చెప్తారు? రియల్గా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు మా టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందింది. అంతకుముందు అసలు అభివృద్ధి చాలా ఎక్కడ పోయినా అంటే మీ ప్రెసెంట్ ఎమ్మెల్యే మంచిగా చేస్తుండు. అంటే నేను ఇప్పుడు మా పార్టీ చేసింది, మా ఎమ్మెల్యే నేను చేస్తలేను, నేను అభివృద్ధి చేస్తలేను. నేను ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నా అని అడుగుతున్నా అంతే. ఎమ్మెల్యే అయినా వాస్తవానికి చెప్పాలంటే ఎమ్మెల్యే అయినా మెయిన్గా కేటీఆర్ అన్న హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టింది. ప్రతి ఒక అంబర్పేటే కాదు, మనం ఉదాహరణకి అంబర్పేటను ఒకటే ఉదాహరణ తీసుకోవద్దు. ఈ 24 హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి 24 నియోజకవర్గాలలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నటువంటి వ్యక్తి మా కేటీఆర్ అన్న. ఓకే, అవన్నీ సంబంధం లేదు. మీ అంబర్పేట అభివృద్ధి చెందిందా లేదా, మీ ఎమ్మెల్యే బాగా చేస్తుందా లేదా? ఎమ్మెల్యే బాగా చేసింది, పార్టీ చేసింది అంటున్నా నేను. ఎమ్మెల్యే కింద క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్లో మీ పార్టీ లేదు కదా? ఇప్పుడు లేదు, ఇంతకుముందు చెప్తున్నా. నేను ఇప్పుడు చెప్తున్నా అంటే ఆ క్రెడిట్ మీ ఎమ్మెల్యే గారికి మీరు ఇయ్యరు. 100% మా కేటీఆర్ అన్నకి ఇస్తాను. నేను ఎమ్మెల్యేకి ఎందుకు ఇస్తామండి? ఎమ్మెల్యేకి ఎందుకు ఇయ్యారండి మీరు? ఎమ్మెల్యేతో పాటు కేటీఆర్ అని చెప్తేనే కదా మన అందరం చేసేది. నేనైనా ఇప్పుడు నేనే చేసినట్టే కాకుండా నాతో పాటు కేటీఆర్ అన్న చేసి ఎమ్మెల్యే చేసిండు. ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే కానీ ఇప్పుడు లోకల్ కార్పొరేటర్లతోటి ఎమ్మెల్యేతో పాటు కేటీఆర్. కానీ కేటీఆర్ అన్న ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం చెప్పి నేను. ఓకే, నేను ఎమ్మెల్యే చేస్తాను. ఇప్పుడు కూడా కేటీఆర్ గారు శ్రద్ధ తీసుకురా?
100% చెప్తున్నాను నేను. ఇప్పుడు మా ప్రభుత్వమే లేదు కదా. కదా అవును. మరి ఇప్పుడు గురించి మాట్లాడుతున్నా, ప్రెసెంట్ ఇప్పటి గురించి నేను మాట్లాడుతున్నా. మీరు అడిగింది, నన్ను క్వశ్చన్ అడిగింది ఏంటంటే గతంలో అంబర్పేట గతంలో అభివృద్ధి చెందిందా ఇప్పుడు అభివృద్ధి చెందిందా అని అన్నారు. అస్సలు కాదు, అది ఇంతకుముందు క్వశ్చన్. ఇప్పుడు మీరు నేను రిపీట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీరు కూడా వినండి. రైట్. మీ అంబర్పేట అభివృద్ధి చెందిందా లేదా? ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడైతే ప్రజెంట్ అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదు. ఇప్పుడు ప్రజెంట్ అభివృద్ధి లేదు. ఓకే. ఎందుకు చెప్తున్నంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 years అవుతుంది. సరే, మీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తురా లేదా మీ అంబర్పేటని? నేను ఇప్పుడు అడిగిన స్టూడియో క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ఓకే. గతంలో మా అభివృద్ధి చెందింది కదా, మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి చెందింది అంబర్పేట. ఓకే. అది 10 years కింద. ఓకే. 10 years ఆఫ్టర్ 10 years 2.5 years అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. అవునవును. ఇప్పుడు ఎమ్మెల్యే గారే చేయాలనుకుంటే ఈ 2.5 years లో కూడా అభివృద్ధి కావాలి కదా, మళ్ళీ ఎందుకు కాలేదు? సో అంటే మీ ఎమ్మెల్యే గారు పని చేయట్లేదు? మా ఎమ్మెల్యే గారు కాదండి, మా కేటీఆర్ అన్న పని చేసిందని చెప్తున్నా నేను. మా టీఆర్ఎస్ పార్టీ మా అభివృద్ధి చేసిందని చెప్తున్నా నేను. సరే, అప్పుడు చేసిందని మీరు చెప్తున్నారు. అవును. అప్పుడు మీ ఎమ్మెల్యే గారు పని చేసిరా? అప్పుడు ఎమ్మెల్యే గారు మేము అందరం కలిసి చేసినాం, కార్పొరేటర్లు చేసినాం కాబట్టి అది ఆటోమేటిక్ ఎవరు కార్పొరేటర్ వాళ్ళు చేసుకున్నారు. నేను అడుగుతుంది అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ మీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నారా లేదా? నేనేమంటున్నానంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే గవర్నమెంట్లో వర్కులు జరిగినాయి అంబర్పేటలో. ఇప్పుడు ఏదైతే 2.5 years ఉన్నదో అప్పుడున్న ఎమ్మెల్యే గారే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారే కదా. అప్పుడు ఎంత అభివృద్ధి, నేను ఇప్పుడు ఈయన చేస్తలేడు అప్పుడు చేస్తున్నాను అంటే, అప్పుడు కేటీఆర్ అని ఇంట్రెస్ట్ పెట్టిండు చేసిండు. ఇప్పుడు ఇంట్రెస్ట్ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంట్రెస్ట్ పెడతలేరు. ఏడ పడితే ఆడ వర్కులు మేము చేసిన వర్కులే ఉన్నాయి, ఏడ కొత్త వర్క్స్ కనిపించట్లేదు. టీఆర్ఎస్ చేసిన ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి తప్ప వేరే అభివృద్ధి కనిపిస్తలేదు. అంటే మీ ఎమ్మెల్యే గారు నిధులు తీసుకొస్తలే అంటారు. ఎమ్మెల్యే గారిని నేను గవర్నమెంట్ మీద నేను ఫోకస్ చేస్తున్నాను. మా ఎమ్మెల్యే గారిని ఎందుకు అంటారు మీరు? ఓకే. ఎమ్మెల్యే గారి గురించి తప్పుగా మేము ఎందుకు అనాలి? మా పార్టీ ఎమ్మెల్యేనే కదా, ఆయన గురించి మీకు అర్థమైంది కదా మొత్తం. సో మీరు ఎమ్మెల్యే గారిని అనట్లే? మేము ఎమ్మెల్యే గారి గురించి అనట్లేదండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. సరే, డైరెక్ట్ సూటి ప్రశ్న, మీ ఎమ్మెల్యే గారు అంబర్పేటని అభివృద్ధి చేసిరా లేదా? ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసిరంటే మా టీఆర్ఎస్ ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని చెప్పాలి. ఒకటే ఒక క్వశ్చన్ అన్నా, నేను సూటి ప్రశ్న అన్నా, ఎస్ఆర్ నో గంతే చెప్పండి. అదే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసిరంటే మీరు అడిగిన ఒక ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంటుందండి? ఓకే. మళ్ళీ కార్పొరేటర్లు ఉన్నారు కదా, 5 కార్పొరేటర్లు, 5 కూడా చేసినట్టే కదండి అభివృద్ధి. ఒక ఎమ్మెల్యే గారితో పాటు కార్పొరేటర్లు కూడా చేసారని చెప్పండి, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. ఒకరు ఎమ్మెల్యే చేసినట్టే ఇప్పుడు ఇవ్వాలి కదా, ఈ 2.5 ఏళ్ళలో ఏం చేసింది చెప్పాలి కదా. ఒక ఎమ్మెల్యే చేసిందంటే ఈ 2.5 ఏళ్ళలో ఏం చేసిండు? సరే, మీకు ఇంకో క్వశ్చన్ మరి. సో అంటే ఈ కార్పొరేటర్లుగా మీరు కూడా ఒక 2.5 years మీరు కూడా ఉన్నారు కదా? 2 years ఉన్నారు. 2 yearsలో మీరు కూడా అభివృద్ధి చేయలేరా? నేను అది చెప్తున్నాను. 2 yearsలో కూడా కార్పొరేటర్ తర్వాత కూడా ₹1 కోటి ప్రతి డివిజన్కి ₹1 కోటి వర్క్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ₹1 కోటి వర్కులు వీళ్ళు 2 years తర్వాత కూడా ఇప్పటి వరకు ఆ వర్కులు రోడ్లు కూడా వేయలేదు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తామండి? మా ఎమ్మెల్యే గారని మా పార్టీనే కాదని మేము అనట్లే, ఎమ్మెల్యే గారిని మేము అంటలేము. మా కేటీఆర్ అన్నటువంటి పెట్టినటువంటి దృష్టి, అభివృద్ధి మీద పెట్టినటువంటి దృష్టి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కొట్లాడతారండి, పనులు ఇస్తలేరు కదా వాళ్ళు. నేను అనేది ఏంటంటే ఎమ్మెల్యేని నేను వేరే ఉద్దేశంతో అంటలే, ఎమ్మెల్యే గారు కూడా కొట్లాడినా కానీ పనులు ఇస్తలేరు అంటే మా కేటీఆర్ చేసినట్ట లేదా ఎమ్మెల్యే చేసినట్ట చెప్పి మీరు చెప్పండి. ఓకే. ఇప్పుడు ఆ రోజు కేటీఆర్ అన్నా మేము రియల్గా చెప్పాలంటే మేము ఇట్లా ఫైల్ తీసుకపోతే ఇమీడియట్గా శాంక్షన్ చేసేవాడు. అరే ఏందిరా సీన్ అందరేమో ట్రాన్స్ఫర్ల కోసము దేన్ని పట్టుకొస్తారు, ఎప్పుడు వచ్చినా కానీ వర్క్ల మీద పట్టుకొస్తారు ఏందిరా అంటుండే మా కేటీఆర్ అన్న. నన్ను మళ్ళా ఎప్పుడు మీకు అభివృద్ధి మీదే వస్తారు ఏందిరా. అయితే కేటీఆర్ గారు ఒక ప్రచారంలో కూడా ఒక వీడియో నేను చూసిన. సో అంటే సీనన్నకే ఉన్నారా ఫ్యాన్స్, అంటే ఎమ్మెల్యే గారికి లేరా అని చెప్పేసి ఒక వీడియో చూడడం జరిగింది నేను. ఓకే. అంటే మీకు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా ఎమ్మెల్యే కంటే? అది పబ్లిక్ పెయిడ్ ఫ్యాన్సా లేకుంటే వాళ్ళు నార్మల్గానే వచ్చారా? ఇప్పుడు పెయిడ్ ఫ్యాన్సా ఏ ఫ్యాన్సా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అండి? ఇప్పుడు మనము ఆయన నన్ను అనుకోకుండా అడగలేదు, లేకపోతే అందరి ముందు మనం ఆయన అడుగుతున్న క్వశ్చన్ మనకు తెలియదు. సడన్ వచ్చి దూసరి శ్రీనివాస్ గౌడ్ ఫ్యాన్స్ అనగానే దూసరి లవణ్య శ్రీనివాస్ గౌడ్ అని పబ్లిక్లో ఓ అన్న అనుకోవాలి, పెయిడ్ ఫ్యాన్స్ ఉంటుందా? అభిమానంతో వస్తారండి. ఇప్పుడు అట్లా అనుకుంటే అందరూ కార్పొరేటర్లో ఉన్నమాట, అభ్యర్థులు అందరూ ఉన్నారు. అంటే నేను వేరే ఉద్దేశంతో ఎవరు పెద్ద ఎవరు చిన్న కదా, అందరూ మాకంటే పెద్దవాళ్ళు అందరు సీనియర్స్ ఉన్నారు, కార్పొరేటర్స్ అందరూ. పేరు పెట్టినప్పుడు అందరూ పబ్లిక్లో వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు ఆటోమేటిక్గా, అందరు దూసరి శ్రీనివాస్ గౌడ్ ఫ్యాన్స్ ఉన్నారా అని అడిగిండు. అది ఇక దాన్ని జీర్ణించుకునే వాళ్ళు జీర్ణించుకోలేని వాళ్ళు జీర్ణించుకోలేదు. సరే, మీకు ఎట్లా అనిపించింది? మాకు చాలా సంతోషం అనిపించింది, హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే మేము ఏదైతే ఎఫర్ట్ పెట్టినామో పబ్లిక్ మీద,
అరే వాళ్ళు మమ్మల్ని స్వీకరిస్తారు, వాళ్ళు మమ్మల్ని గుర్తిస్తున్నారు, మా ప్రజలు మమ్మల్ని గుర్తిస్తున్నారు, మా మహిళలు గుర్తిస్తున్నారు, మా బస్తీ లీడర్లు గుర్తిస్తున్నారు, అరే నాకు ఫ్రెండ్స్ అన్నదమ్ములు లాంటి యూత్ ఉన్నారు, వాళ్ళందరూ నన్ను గుర్తిస్తున్నప్పుడు మనం సంతోషంగా ఫీల్ అవుతాం కానీ వేరేలాగా ఎందుకు ఫీల్ అవుతాం? ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బాగుంది అని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అసలు ఏం పనులు చేయట్లేదు? ఈడ మేము అదే చెప్తున్నాము, కార్పొరేటర్ అయిపోయే టైంలో వాళ్ళు ప్రతి కార్పొరేటర్కి 2 కోట్ల బడ్జెట్ అని అసెంబ్లీలో జిహెచ్ఎంసీలో కౌన్సిల్లో చెప్పిన తర్వాత ఆ 2 కోట్ల బడ్జెట్కి సంబంధించి ₹1 కోటి ఆల్రెడీ బడ్జెట్ రిలీజ్ చేసినాం, ఇనాగ్రేషన్ చేసినాం. ఇనాగ్రేషన్ చేసిన పనులను కూడా వాళ్ళు బిల్స్ సరిగ్గా ఇవ్వకుండా ఆ పనులు కూడా అయిపోయిన పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. ఆ పనులు కూడా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం కూడా, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి హైదరాబాద్ మీద అని ఎందుకు అంటున్నామంటే, కేటీఆర్ అన్న పెట్టినంత దృష్టి వీళ్ళు ఎందుకు పెట్టలేకపోతున్నారు? 2.5 years అవుతున్నది. హైదరాబాద్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి కదా. ఇప్పుడు మా గోల్నాక డివిజనో లేకపోతే అంబర్పేట డివిజనో బాగంబర్పేట నల్లకుంటనో కాదు నేను అడిగేది, కాచిగూడనో కాదు, అన్ని నియోజకవర్గంలో అన్ని డివిజన్ల మీద ప్రత్యేకంగా ఒక శ్రద్ధ చూపించుకొని ఆ శ్రద్ధ ప్రకారం మన డివిజన్లలో స్మూసీ ఎట్లా ఉంది, బస్సులలో రోడ్లు ఎట్లున్నాయి, డ్రైనేజ్ ఎట్లా ఉన్నది. ఇప్పుడు నీకు రెగ్యులర్గా మనం ఎంత క్లీన్ చేసినా, మేము ఉన్నప్పుడు కూడా కొత్త సీసీ రోడ్ వేసి డ్రైనేజ్ చేసినా కానీ ఆ డ్రైనేజ్ పొంగుతాయి. డ్రైనేజ్ అనేది ఎప్పటికీ రెగ్యులర్ ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, ఎట్లుంటుంది రెగ్యులర్ ప్రక్రియ. ఎవరైనా చెత్త వేస్తే చెత్త చేసేటోళ్ళు లేరు. అప్పుడు కేటీఆర్ అన్న ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టేవాడు, నేను ఏదో ఒక శ్రమదానం లాగా ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టి ప్రతి ఒక్క డివిజన్కి ఒక లారీ మట్టి లారీ ఇస్తుండే, ఒక చెత్త లారీ ఇస్తుండే, స్పెషల్గా ఇస్తుండే నెలకోసారి. ఏడు పడతాడు మట్టి కుప్పలు చెత్త కుప్పలు అన్నీ ఎత్తేవాళ్ళం. ఈరోజు కొమ్మలు ఎత్తేమంటే వాడు నాకు సంబంధం లేదంటాడు, చెత్త ఎత్తేమంటే ఇంకోటి నాకు సంబంధం లేదంటాడు. ఈ అధికారులు కూడా వాళ్ళకేముంటుంది చెప్పు, వాళ్ళ బండి అయితే వాళ్ళే తీసుకోతారు, వాళ్ళు కూడా తీసుకోలేరు కదా. దీని మీద ఫోకస్ ఎవరు పెట్టాలి? కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టాలి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టాలి, స్థానికంగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జి హైదరాబాద్ మంత్రి ఆయన పెట్టాలి అభివృద్ధి మీద. అది పెడితే 100% దాన్ని మనము స్వీకరిస్తాము. అభివృద్ధి చేయకుండానే ఎమ్మెల్యే గారు చేసిరా లేకపోతే కేటీఆర్ చేసిరా, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేనే ఆయన చేస్తున్నాడు మేము చెప్పలేము కదా. మా పార్టీ 100% మేము మోస్తాం, చేసినా చేయకుండా మోస్తాం. కానీ 2.5 ఏళ్ళలో ఏం చేస్తున్నాడు అనేది ముఖ్యం. నేను అనేది గతంలో కేటీఆర్ అనే ఇంట్రెస్ట్ పెట్టిండు, కార్పొరేటర్లే కాదు. ఇప్పుడు నేను చెప్తున్నా ఉదాహరణకు, మేము ఏదైనా పనులు తీసుకొస్తే ఇమ్మీడియట్ శాంక్షన్ ఇచ్చేవాళ్ళు కేటీఆర్ అన్న. కానీ హరీష్ అన్న కూడా అట్లనే, హరీష్ అన్నకి మేము 2 బస్సు దవాఖానాలు కావాలని కూర్చున్నా ఎంబడే శాంక్షన్ ఇచ్చిండు, ఎంబడే స్పాట్లో శాంక్షన్ ఇచ్చిండు. ఓకే, ఎంబడే ఇది తొందర. మేము ఏ పని అడిగినా కేటీఆర్ అన్న కూడా టక్క అన్న నాకు ఇది కావాలి టక్కున చేసేవాడు. అట్లా ఉండే మా ప్రభుత్వంలో. ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు చెప్పు? అంటే మీ ప్రభుత్వంలో అడగంగానే నిధులు ఇస్తుంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు అని మీరు చెప్తున్నారు. 100% ఇవ్వట్లేదు. ఓకే, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సో అంటే ఇప్పుడు మీరు సంతృప్తిగా ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో? 100% అండి, మా పార్టీ అంటే సంతృప్తి ఉంటాం 100%. ఓకే, సంతృప్తిగా ఉన్నారు. సంతృప్తిగా. సో అంటే మీకు బీజేపీ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ పిలుపులు వచ్చినాయంట, అంటే జాయిన్ అవుతారా అది అని చెప్పేసి, ఎందుకు జాయిన్ కాలేకపోయారు? అంటే వాస్తవానికి మన చిన్న వయసులో మా లాంటి చిన్న వయసులో మేము ఒక కార్పొరేటర్గా అవకాశం ఇచ్చింది పార్టీ. ఎంతోమంది కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఓడగొట్టడానికి కూడా మా పైన ఎంతోమంది అంశాలను పెట్టి కూడా ఓడగొట్టే ప్రయత్నం చేసినా కానీ ప్రజలు గెలిపించారు. ఇప్పుడు ఈ చిన్న వయసులో మాకు ఒక కార్పొరేటర్ చేసినటువంటి పార్టీకి మనము కష్టకాలాలలో మనం ఉండకపోతే, మళ్ళంటోళ్ళు కూడా ఉండకపోతే అది మంచిది కాదని అనిపించింది నాకు. ఇంకోటి వేరే అవకాశం మాకు వేరే, మీరు అన్నది కరెక్ట్. మాకు ఎంపీ ఎలక్షన్ల ముందు కూడా కాంగ్రెస్ వాళ్ళు రమ్మని పిలుపునిచ్చారు, రమ్మని ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళు మమ్మల్ని. మేము ఇక పెద్దవాళ్ళు అడిగినప్పుడు మనం కాదని లేక సరే అని ఆలోచించుకొని చెప్తామని ఎవరైనా అదే మాట్లాడుతూ ఆలోచించి చెప్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన బీజేపీ నుంచి కూడా మాకు ఇన్వైట్ చేస్తారు, తప్పకుండా మంచి వాళ్ళకి అందరూ ఇన్వైట్ చేస్తారు. మాకు అవన్నీ మాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. మా ఇద్దరికి అయితే, మా హరీష్ అన్న కానీ కేటీఆర్ అన్న కానీ, మనం రియల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు మాకు. ఓకే, మేము చిన్న వయసులో కానీ మేము పోతే ఒక అన్నని కలిసి అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, మీ అంబర్పేట ఎమ్మెల్యే కంటే మీకు ఎక్కువ ఇస్తారని అంటున్నారా? నేను ఒక ఎమ్మెల్యే గురించి చెప్పానండి. నేను రోజు పొద్దున్న లేస్తే మేము హరీష్ అన్న దగ్గర కానీ కేటీఆర్ దగ్గర రెగ్యులర్గా ఉండేటోని. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిపోయినా ఎంత రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళకంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మేము వీళ్ళని కాదని మేము వేరే పక్క చూపులు మాకు అవసరం లేదు. పదవులు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, 5 ఏళ్ళకి ఒకసారి పదవి వస్తే పోతుంది. కానీ మేము మాత్రం
హరీష్ అన్న, కేటీఆర్ అన్న, మా పెద్దలు, మా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడు. తప్పకుండా మేము మా పార్టీని మేము తప్పకుండా ఇదే పార్టీలో ఉంటాము. ఎవరు ఎన్ని చెప్పినా ఎంతమంది సృష్టించడానికి ప్రయత్నం చేసినా ఏం చేసినా మేము మా పార్టీ నమ్ముకొని ఉంటాం. ఇంకా వేరే దాంట్లో ఆలోచన కూడా లేదు. అంటే ఒక పార్టీ ఉన్నోళ్ళు ఒక పార్టీ నాయకులతోటే మాట్లాడుతూ ఉంటారు కదా. సో అంటే మీరు అన్ని పార్టీలతోటి కలిసిపోయి ఉంటారంట. సో ఎట్లా సాధ్యం అది? అంటే వాస్తవానికి చెప్పాలంటే మేము కిషన్ రెడ్డి అన్నని చిన్నగా ఈ అంబర్పేట కాన్స్టిట్యూన్సీ చూసి పెరిగిన వాళ్ళము. ఇక్కడ కిషన్ రెడ్డి అన్నతో కూడా మాకు ర్యాప్ అట్లనే ఉంటుంది. ఏమైనా కాంట్రవర్సీలో మేము పోయే వాళ్ళం కాదు. అదేవిధంగా ఇప్పుడు హనుమంతరావు గారు కానీ మా అంబర్పేటలోనే ఉంటారు కాబట్టి అదొక మాకు ప్లస్. రేవంత్ అన్న వాళ్ళ తమ్ముడు కృష్ణారెడ్డి అన్న కానీ తిరుపతి అన్న వీళ్ళందరూ ఏంటంటే మా దగ్గర నారాయణగూడలనే కదా అంతా పెరిగింది. రేవంత్ అన్నతో కూడా అంటే మాకు పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతోటి పరిచయాలు ఉన్నంత మాత్రాన మన రాజకీయంగా ఎట్లా పడితే అట్లా విమర్శలు కానీ మనం ఆ స్థాయిలో విమర్శించేంత పెద్దవాళ్ళు మనం కాదు కాబట్టి వేరే మనం ఎందుకు అందరితో అన్న అంటే వాళ్ళు తమ్మి అంటారు, ఏంటంటే ఏంది అంటారు. మనం అందరితో మంచిగా ఉండాలి. మనకేం అవసరం? ఇప్పుడు మన పార్టీ రియల్గా ఇప్పుడు చెప్పిన నేను విమర్శలు ఎందుకు చేసినా అభివృద్ధి మీద ఫోకస్ పెట్టలే, అభివృద్ధి మీద కొట్లాడతాం. డివిజన్ అభివృద్ధి మీద ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ఉన్నా అభివృద్ధి మీద కొట్లాడతాం కానీ మనుషుల మీద కాదంటారు. మన మనుషుల మీద కాదు. ఎందుకు మనకు అవసరం ఏముంది? ఓకే. అయితే రీసెంట్ గా మీరు ఒక ధర్నా చేశారు, ఏది 3 ఎకరాల ప్లేస్ గురించి. ఏంటి అది స్టోరీ? అసలు యాక్చువల్లీ ఏంటంటే మాకు ఒక డ్రీమ్ ఉండే, అసలు 3 acres కబ్జా చేస్తున్నారండి. అది మాకు మా ప్రజలకి ఎట్లయినా ఫంక్షన్లు కట్టియాలని, వాళ్ళకి ఏ సమస్య ఉండకూడదని ఆలోచించాము. అంటే ఇక వాళ్ళకు ఒక ఫంక్షన్ హాల్ ఉంటే బెటర్ అనేది ఆలోచించారు. అయితే ఇప్పుడు తులసిరామ్ నగర్ లంక అని ఉంటుంది. ఓకే. దానికి కమలానగర్ తులసిరామ్ నగర్ లంక అని దానికి కాలువ కానుకొని ఒక బఫర్ జోన్లో 3 ఎకరాల చిల్లర ల్యాండ్ ఉంటుంది భూమి. ఓకే. అది ఎప్పటి నుండో అది పెండింగ్ ఉంది. కొద్దిగా వేరే వాళ్ళు ఇట్లనే దళారులు మోసం చేస్తూ ఏదో ఒక పేపర్ సృష్టించి ఇది జాగానే అది పాపం పేదవాళ్ళకి అమ్ముకుంటా పోవడం జరుగుతుంది. అది దాన్ని మేము ఆపడం జరిగింది గెలిచిన కొత్తలో. దాన్ని ఏంటంటే మినీ ఫంక్షన్ హాల్ ఒకటి కట్టిస్తే పేదవాళ్ళకు పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా మనలా ఎవరైనా చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి వీలు ఉంటుందని నేను ఆ ప్రయత్నం చేయడం జరిగింది. కానీ కొంతమంది దాన్ని అడ్డుకోవడమో ఇంటర్నల్ ఏదో చేసి దాన్ని ఆపడం జరిగింది. ఎవరు కబ్జా చేద్దాం అనుకున్నది? ఇక అది ఎవరు కబ్జా చేస్తున్నారు అనేది ఆల్రెడీ రిపోర్ట్ కూడా మేము కంప్లైంట్ పెట్టినాం. ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా కంప్లైంట్ పెట్టినాం, ఆర్డీఓ ఆఫీస్లో పెట్టినాం. ఇప్పటివరకు సేఫ్ సైడ్లో ఉంది. కబ్జాకు చాలామంది ప్రయత్నం చేశారు. అది స్థానికంగా అందరికి తెలుసు కానీ మనం మానవుడితో మీకేం చెప్పడం. ఓకే. రైట్. మీరేమన్నా కబ్జా చేసిరా మరి? మాకెందుకండి కబ్జా అంటే వాళ్ళు కూడా ఏంటంటే పేదవాళ్ళ కోసం ఏదో ప్రయత్నం చేసిడో లేకపోతే ఏదో చేసిరో లేకపోతే ఏదో కబ్జా చేయాలని చేసిడో అది క్లారిటీగా లేదు. ఓకే. అందుకోసమే నిజాలు లేని కూడా ఒకరిని విమర్శించడం కరెక్ట్ కాదు. వాళ్ళపైన కూడా నేను ఎవరినేమో ఈ విషయంలో నేను ఎవరిని విమర్శిస్తలేదు. ఇప్పటికైనా అది పెండింగ్లో ఉంది కాబట్టి ఆ 3 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో పేదవాళ్ళ కోసం మినీ ఫంక్షన్ హాల్ కట్టాలనేది తపన మాలో ఉంది. అదేవిధంగా హిందూ శ్మశాన వాటికని ఒక మోడర్న్ శ్మశాన వాటిక లాగా గోల్నగర్ డివిజన్లో అది చేయాలనే ఒక 2 సంకల్పం నాలో ఉండే. అవి 2 చేయలేకపోయాను. కానీ ఫ్యూచర్లో చేస్తాననే నమ్మకం ధైర్యం మాత్రం నాలో ఉంది. ఓకే. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే అయినా ఏదైనా తప్పకుండా ఆ నమ్మకం నాలో ఉంది. సో నెక్స్ట్ ఎమ్మెల్యే అయితే అవుతారు. దేవుడు ఆశీర్వదిస్తే 100% అవుతా. పబ్లిక్ ఆశీర్వాదము దేవుడు ఆశీర్వాదం అంటే తప్పకుండా అవుతా. సో ఫ్యూచర్ అంబర్పేట ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇగో నేను ఏమంటున్నా అంటే కోరిక ఉంటుంది, ఇక అమలు చేయాలంటే మా స్థానిక అంబర్పేట కోరిక ఉంటుంది కానీ నేను చెప్పుకోలేనని అంటారా? అట్లా ఏం లేదు. ప్రజలు దేవుడు ఆశీర్వాదం ఇచ్చడం. నాకు ఏజ్ ఉంది, ఇంకా ముందు చాలా ఏజ్ ఉంది. ముందు ఇంకా మంచి లైఫ్ ఉంది. చూద్దాం ఎట్లయితే భవిష్యత్తు. ఓకే. సో అంటే ఎప్పుడైనా మీకు అనిపించిందా అంటే వేస్ట్గా అంటే మేడంని మీరు జనాల్లోకి తీసుకొని వచ్చిన రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఏమైనా ఇబ్బంది పెడుతున్నానేమని అనిపించిందా? ఏమనిపించలేదు. ఎందుకంటే మేము రియల్గా చెప్పాలంటే పేద కుటుంబం నుంచి వచ్చినాము. మాకు అన్నీ తెలుసు కదా, మాకు ఆ ఫీలింగ్స్ రావు. ఇప్పుడు ఏదో బాగా ఉండి రిచ్లోకి వెళ్ళి వచ్చి ఏదో వచ్చినాము, ఏదో స్లమ్లలో పోయినాము ఏదో అన్నట్టు కాదు కదా. మేము అన్ని కష్టాలు చూసిన వాళ్ళము. పెన్షన్ కోసం ఎంతమంది లైన్లో కొడతారు, ఏదైనా ఆధార్ కార్డు ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చినప్పుడు ఓటర్ కార్డు కోసం కావచ్చు, పెన్షన్ల కోసం కావచ్చు, ఏదైనా మేడం ఎక్కడ? రత్ననగర్ ఇక్కడే మొత్తం. అంటే మీరున్నప్పుడు ఏరియాలు ఎట్లుండే, ఇప్పుడు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడే బాగుంది. ఓకే. అప్పుడు ఎట్లా ఉంటుంది? సమస్యలు వాటర్ సమస్యలు ఎంత ఉండే అండి. అసలు
ఏమంటారు బిందెలు తీసుకుని గొడవలు అట్లా చాలా సమస్యలు ఉండే కదా. మమ్మీ వాళ్ళు ఎంతో దూరం పోయి వాటర్ తెచ్చుకోవడం చాలా ఉండే కదా. ఓకే, సో అవన్నీ ఇప్పుడు తగ్గిపోయినాయి, మ్యాక్సిమం తగ్గినాయి, అప్పటికి చాలా తగ్గినాయి. ఈవెన్ మేము వచ్చినప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండే కదా, చాలా క్లియర్ చేసాం అసలు. అంటే మీరు ఇంకేమైనా పనులు చేయలేము అని చెప్పేసి ఏమైనా బాధపడుతున్నారా? ఒక రెండే ఉండే అండి మాకు మెయిన్, ఒకటి శ్మశాన వాటిక, ఇంకోటి ఫంక్షన్ హాల్. అవి రెండు ఖచ్చితంగా చేస్తాం, మాకు అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాం. అవకాశం రాకపోతే? అవకాశం వస్తుంది ఖచ్చితంగా, మాకు నమ్మకం ఉంది. ఒకవేళ రాకపోతే చేయరా? వస్తుంది ఖచ్చితంగా, మా ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటది. ఓకే, సో ఎమ్మెల్యేగా వస్తుందా లేకుంటే మళ్ళీ కార్పొరేటర్ గానా? ఇప్పుడు నెక్స్ట్ కార్పొరేటర్ తర్వాతనే కదా ఎమ్మెల్యే, ఇంకా 2 years ఉంది కదా. ఓహో, రెండు మీకే అనుకుంటారా? అంతేనా? దేవుడు ఆశీర్వాదం ఉండాలి, ప్రజల ఆశీర్వాదం. మా కేసీఆర్ సార్ గారు, మా కేటీఆర్ అన్న గారిని, హరీష్ అన్న గారిని, వాళ్ళు మేము వాళ్ళు చెప్పిన పని వాళ్ళు ఎట్లా చెప్తారో అట్లనే చేస్తున్నాము. ఓకే, సో వాళ్ళ అండలు ఉంటే ఏదన్నా ఆశీర్వాదం ఉంటే ఏదైనా చేయగలమని వాళ్ళ ఎప్పుడు మాకు ఆశీర్వాదం ఉంటుంది. ఓకే, మాకు ఎందుకంటే హిందూ శ్మశాన వాటిక అనేది అంబర్పేటలో చాలా పెద్దది. నాకు తెలిసినంత పీజీఆర్ కూడా ఇక్కడే తీసుకొచ్చారు అనమాట చనిపోయినప్పటికి. ఇట్లా అంత పెద్ద శ్మశాన వాటిక, హిందూ శ్మశాన వాటిక అనేది. దాన్ని ఏంటంటే ఒక సొసైటీ ద్వారా అది నడుస్తున్నది. ఆ సొసైటీ ద్వారా నడుస్తున్నది, దాన్ని క్లీన్ లేకుండా, సరిగా వసతులు లేకుండా, చనిపోయిన వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా సిట్టింగ్ ఏరియాలు సరిగ్గా లేకుండా కూర్చున్న, మనం ఎక్కడైనా పోతే ఇప్పుడు కొత్తగా మా టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మనం జూబ్లీస్ కానీ అవన్నీ శ్మశాన వాటికలు చాలా బాగా బ్రహ్మాండంగా జరిగింది. కానీ మన అంబర్పేటలో ఎందుకు జరగట్లేదు? అంబర్పేటలో ఇంకోటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఇక్కడ రాజ్యసభ హనుమంతరావు గారు ఉన్నారు, మాజీ మంత్రి అంత పెద్దవాళ్ళు ఉన్నారు. ఇదే ఏరియా నుంచి సీఎం కూడా కొన్ని ఏళ్ళు ఇక్కడ నివసించినటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ నివసించినటువంటి వ్యక్తులు. అదేవిధంగా మా కేసీఆర్ సార్ గారు కూడా అప్పుడు కాచిగూడలో ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్ద మనుషులందరూ అందరూ ఇక్కడ అన్నీ తెలిసిన వాళ్ళు. ప్రజెంట్ మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే, మేము ఇక్కడ అందరం ఇక్కడే. పెద్ద పెద్ద లీడర్లు ఉన్నా కానీ మనం హిందూ శ్మశాన వాటికని ఒక మోడర్న్ శ్మశాన వాటిక ఎందుకు చేయట్లేదు? నాకు అది ఒక కసి, అది చేయాలి కంపల్సరీ అనే ఒక పట్టుదల నాలో ఉంది. తప్పకుండా ప్రతి లీడర్ల దగ్గర కూడా నేను దాని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాను. ఎవరు అయినా సరే, మా కృష్ణ యాదవ్ గారు కూడా, మన మాజీ మంత్రి కృష్ణ యాదవ్ గారు కూడా మేము చాలాసార్లు వీటి మీద మనము చాలా చర్చించడం జరిగింది, కూడా చెప్పడం కూడా జరిగింది అందరి పెద్ద మనుషులతోటి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ఏం చెప్తున్నానంటే, ఈ హిందూ శ్మశాన వాటిక మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఇటుకలు డిమాండ్ కూడా చేస్తున్నాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే శ్మశాన వాటిక అంటే మనం ఎన్ని పనులు చేసినా ఏం చేసినా ప్రతి ఒక్కరు చనిపోయిన తర్వాత ఆడికిపోయే వాళ్ళం కాబట్టి ఆ శ్మశాన వాటికని కూడా రూపురేఖలు మార్చి ఒక మోడర్న్ శ్మశాన వాటిక తీర్చిదిద్దాలని మీ మీడియా ద్వారా కూడా వాళ్ళకు కూడా ఒకసారి వాళ్ళకి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఏదైతే మినీ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో తులసిరామ్ నగర్ లంకలో బఫర్ జోన్లో ఉన్నటువంటి 3 ఎకరాలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద కుటుంబాలు ఎక్కువ ఉంటాయి, బస్సులు కానీ అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఈ రోజులలో ఏ పెళ్లి చేయాలన్నా మినిమం 50,000 లక్ష రూపాయలు లేని ఫంక్షన్ హాల్ దొరకని రోజులు ఉన్నాయి. పేదవాళ్ళు ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, ఏదైనా ఫంక్షన్లు చేసుకోవాలన్నా ఫంక్షన్గా తీర్చిదిద్దితే బాగుంటుందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నా. రానున్న రోజుల్లో కూడా తప్పకుండా కూడా ఇవన్నీ ఈ సమస్యలు పరిష్కరించాలని మీకు మీ మీడియా ద్వారా కూడా వాళ్ళు కూడా చెప్తున్నాను. ఓకే, అయితే ఇంకో విషయం ఏంటంటే మీది లవ్ మ్యారేజ్ అన్నట్టు విన్నా. లవ్ మ్యారేజ్ అండి ఇది? లవ్ అండ్ అరేంజ్ అండి. ఓకే, లవ్ అండ్ అరేంజ్. అంటే మీరు ఇష్టపడ్డారా లేకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు? అంటే మేము మా మేనమామ వాళ్ళే కదా, వేరే వాళ్ళు ఏం లేదు. చిన్న ఉన్నప్పటి నుండి నేను మామ వాళ్ళతో మేము అందరం కలిసి పెరిగింది. మీకు చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుండి మేము ఒకటే దగ్గర పెరిగిన వాళ్ళం. మా 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 సొంత మా అమ్మ మా మామ కజిన్స్ అనమాట, ఈయన పెరిగినాం అనమాట మొత్తం. అట్లానే అంతే. సో లవ్ ఏం లేదు? లవ్ ప్లస్ అరేంజ్ ఏదన్నా అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. ఎంతమంది పిల్లలు? ఒకటే పాపని, మన కళ్ళ ముందు ఉండాలి మా బిడ్డ అని. ఓకే, ఎంతమంది పిల్లలు? 2 బాబులు. 2 బాబులు. పేర్లు? ఒక ఆయన నిహాల్ గౌడ్, ఇప్పుడు ఇంటర్మీడియట్ నారాయణ కాలేజ్లో చేస్తున్నాడు. ఓకే. ఇంకొక అతను 9th క్లాస్. ఓకే, సో ఇద్దరు మీ మాటలు వింటారా లేకుంటే అల్లరి చేస్తూ ఉంటారా? అంటే మాకు ఏమైందంటే ఈ 5 ఏళ్ళ నుంచి అయితే లవన్నీ మొత్తం మేము పొలిటికల్ ఉన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళు, మా వదినే, మా మరదలు వాళ్ళు అందరూ చూసుకుంటారు. మాది జాయింట్ ఫ్యామిలీ. అందరినీ నేనే టేక్ ఓవర్, ఒక్కొక్క ఫ్లోర్లో ఒకరు ఉంటాం అనమాట. ఓకే, నేను మా అమ్మ వాళ్ళని కానీ అందరు ఇప్పటికి కూడా మేము అందరు జాయింటే. ఓకే, కాదు ఇట్లా ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు అయితే అవుతాయి అవి? అంటే మేము నీకు చెప్పిన పేదవాళ్ళ నుంచి వచ్చినాము, సైకిల్ కూడా ఆ స్థాయి నుంచి వచ్చినాను కాబట్టి నేను అవన్నీ పట్టించుకోను. మా ఇంటికి అంత దాకా రావు, నా దగ్గర దాకా రావు. అట్లాంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండవు. మా ఫ్యామిలీ పరంగా కానీ ఏ పరంగా కానీ డిస్టర్బెన్స్ ఉండవు. ఓకే, అంటే ఇప్పటి వరకు రాజకీయ పరంగా కానీ లేకుంటే నార్మల్ పరంగా కానీ ఎవరైనా మిమ్మల్ని మోసం చేసారా?
వాస్తవానికి రాజకీయంలో ఏలుగా బిజినెస్లో చేశారు, చాలా మటుకు చేశారు. రాజకీయంలో అంటే టికెట్ టైంలో కొంతమంది చాలా ఇబ్బంది కూడా జరిగింది టికెట్ టైంలో. కానీ ఏదేమైనా పార్టీకి తెలుసు కాబట్టి మీ ద్వారా వాళ్ళని బహిర్గతం చేయడం కరెక్ట్ కాదు. కానీ ఎంతో మోసం చేయాలి, టికెట్ రాకుండా ఎన్నో అడ్డంకులు వచ్చి టికెట్ వచ్చాక కూడా ఓడగొట్టే ప్రయత్నాలు చేశారు, అన్నీ జరిగినాయి. కానీ మాకు ఆ గోల్నాక డివిజన్ ప్రజల ఆశీర్వాదము, అంబర్పేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, ప్రతి బస్సులలో పెద్ద మనుషులు, కాలనీ వాసులు, అక్క చెల్లెళ్ళ, అన్నదమ్ముల ఆశీర్వాదంతో మేము గెలవడం జరిగింది. వాళ్ళకి ఎప్పటికీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మేము 10 పైసలు కరప్షన్ చేయకుండా, 10 పైసలు ఎవరైనా మా బస్సులలో వసూళ్ళకి వచ్చినా కానీ వాళ్ళు కొన్ని జరిగినాయి కూడా, వాళ్ళకు కూడా డైల్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇలాంటి చర్చలో పాల్పడితే పోలీస్ స్టేషన్లో లోపల వేస్తారని కూడా చెప్పడం జరిగింది. చాలా 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 సందర్భాలలో ఇలాంటివి జరిగినాయి. మాకు ఏంటంటే మేము మా డివిజన్లో మంచి అభివృద్ధి చేయాలి, మా డివిజన్లో మంచి పేరు తీసుకురావాలి, ఏ సమస్య లేని డివిజన్గా తీర్చిదిద్దాలి. ఎమ్మెల్యే గారు కొన్ని నిధులు తెస్తే మేము కొన్ని నిధులు తెచ్చడం, దానివల్ల మా ఈ అన్ని డివిజన్ల కంటే మా డివిజన్ కొద్దిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కొన్ని చేస్తుండే, మేము కొన్ని చేస్తుండే, దానివల్ల మాకు డబుల్ అవుతుంది వర్క్. కొంచెం ఎమ్మెల్యే గారు కొన్ని చెప్పినాక మేము కొన్ని చెప్పడం వల్ల మాకు ఇక్కడ ఇద్దరం వర్క్ చేసేటోళ్ళు ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఈజీ అయిపోయింది. ఓకే, సో లాస్ట్గా మీ ఇద్దరిని సపరేట్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. సో ఫస్ట్ మేడం అడుగుతా. సో అంటే కార్పొరేటర్గా నెక్స్ట్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. మీకు ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి అని అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు వేయాలంటే మేము చేసిన పనులు అవన్నీ దృష్టి పెట్టుకోవాలి, ప్రజలు మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని నమ్మకం ఉంది. ఓకే, సో వాళ్ళు ఓటేస్తారని చెప్పేసి మీకు నమ్మకం ఉంది. డన్, మీది అయిపోయింది. సో అంబర్పేట ఎమ్మెల్యేగా మీకు ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అంబర్పేట ఎమ్మెల్యే గారికి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు అవసరం లేదు కదా దానికోసం. అవసరం లేదా? ఇప్పుడు అవసరం లేదు, టైం ఉంది కదా, దాని గురించి అప్పుడు మళ్ళీ మాట్లాడతాం. ఓకే, సో దాని మీద అయితే కన్ను ఉంది మీకు. నేను ఏమంటున్నా, ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది, దాంట్లో తప్పు లేదు కదా. నా ఒక్కరికి ఉండొచ్చు, అంబర్పేట చాలా మందికి ఉంటుంది, అట్లా ఒకరికి ఎందుకు చాలా మందికి ఉంటుంది. ఎవరి ప్రయత్నం వాళ్ళ ఒక రాత కూడా ఉండాలి కదా. మేము పోటీ చేయగానే గెలవాలని కూడా ఉంటుంది కదా, మనకి కూడా అన్ని నచ్చాలి కదా జనాలకు కూడా, ఎవరి అయినా అందరికి నచ్చాలి. అప్పుడు ఉన్నటువంటి పార్టీలో ఇప్పుడు మన టీఆర్ఎస్లో మా గాలిలో ఇట్లా గెలిచిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు, గాలిలో గెలిచిన వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, పార్టీలో అట్లా కూడా ఉండొచ్చు రేపు. ఓకే, గాలిలో గెలిచిపోతారు, గాల్లో గెలిచే ఎమ్మెల్యేలు కూడా ఉంటారు, పని చేయకుండా గాల్లో గెలిచే ఎమ్మెల్యేలు కూడా. ఎవరా ఎమ్మెల్యే ఉంటారు అన్నా నేను. ఎమ్మెల్యే ఎవరు చాలా మంది ఉంటారు, తెలుసుకోవాలని ఉంది కదా. టైం వచ్చినప్పుడు చెప్తా అన్నిటికీ. సో టైం వచ్చినప్పుడే చెప్తారు అంతేనా? సో మీరు చెప్పకపోయినా నాకు తెలుసు. సో ఫైనల్గా కొంతమంది లీడర్ల పేరు చెప్తా, వాళ్ళ గురించి 1 wordలో చెప్పండి. సో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి పెద్ద గొప్ప నాయకులు. మాకు రాజకీయ జీవితాన్ని ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి మాకు ఒక అవకాశాలు ఇచ్చినటువంటి పెద్ద నాయకులు మా కేసీఆర్ గారు. ఓకే, కేటీఆర్ గారు మాకు డెడికేటెడ్, మాకు వర్క్ కానీ మేము ఏ పనులు చెప్పినా అవి ఇమీడియట్గా శాంక్షన్ ఇచ్చి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి వాళ్ళలో ముఖ్య పాత్ర కేటీఆర్ అన్నారు. ఓకే, హరీష్ అన్న గారు మనసున్న మహారాజు. ఓకే, ఏదంటే మనసున్న మహారాజు, మాకు ధైర్యం, మా వెనకాల బూస్ట్ ధైర్యం అంతా ఆయననే. ఓకే, రేవంత్ రెడ్డి అదృష్టవంతుడు. మోడీ గ్రేట్ లీడర్. సో కిషన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. సో మీ ఎమ్మెల్యే గారు ఓకే అంతేనా? ఓకే కదా. సో మీ కార్పొరేటర్ గారు మరి? మా కార్పొరేటర్ అంటే ఇక మొత్తం ఆమెనే మాలో సగభాగం, ఇంకేముంటుంది అంతేనా? నేనైనా ఆమె ఒకటే కదా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అంటే మీ గురించి నేను తెలుసుకున్నప్పుడు మాత్రం బాగా చేస్తున్నారు పనులు, ఎక్కడ కూడా వీళ్ళు అవినీతి చేసిరు అన్నట్టయితే ఎక్కడ నాకు చెప్పలేరు. సో అంటే మీరు ఇట్లాగే జనాలకు మీరు సేవ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్లో నేను కోరుకుంటూ, సో రాజకీయాలలో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఆ దేవుని నేను కోరుకుంటున్నాను. ప్రజలకు మీ ద్వారా చెప్పొచ్చా? చెప్పండి. మా గోల్నాక డివిజన్ ప్రజలందరికీ పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు ఈ 5 సంవత్సరాలు కార్పొరేట్గా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రాధాన్యతలు. మేము కూడా అభివృద్ధిలో, గోల్నాక డివిజన్ అభివృద్ధిలో 10 పైసలు కరప్షన్ లేకుండా, ఎవరిని వసూళ్ళకు పాల్పడనీయకుండా, ఎవరైనా వసూళ్ళకు పాల్పడితే కూడా వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూడా ఇబ్బందులు, వాళ్ళ మీద కేసు కూడా పెట్టించడం జరిగింది. అదేవిధంగా మీకు ఏ సమస్య వచ్చినా మేము ఎల్లప్పుడూ తోడు ఉంటాను. మేము ఇప్పుడు కూడా మా లవాణి మీద ప్రామిస్ చెప్తున్నాను, 10 పైసలు కూడా తీసుకోకుండా మేము పనిచేయడం జరిగింది. ఎందుకంటే చెప్పడానికి రీజన్ ఏంటంటే
మేము నిజాయితీగా పనిచేయాలనే ఉద్దేశంతో మేము కార్పొరేటర్గా మాకు గెలిపించారు కాబట్టి నిజాయితీగా పనిచేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చినాము. మీరు అదేవిధంగా మాకు అవకాశం ఇచ్చారు. మేము కూడా కంప్లీట్ అయిన తర్వాత కూడా మేము ప్రజలకు అదేవిధంగా ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి మేము మీ అందరికీ ఎల్లవెల్ల అదేవిధంగా మేము మీకు మంచిగా ఉండే విధంగా ముందుకెళ్తాం. రేపు రానున్న రోజుల్లో కూడా ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ మీ తమ్ముడిగా మీ చెల్లెగా ఆశీర్వదించాలని అని మీ అందరినీ కోరుకుంటూ, మరియు అదేవిధంగా గోల్నాక డివిజన్ మా ఎంబడి ఉంటూ నడిపిస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకి, నాయకులకి, మాతోటి ఉన్నటువంటి శ్రేయాభిలాషులకి మరియు మిత్రులకి, మహిళా సోదరిమణులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, బస్తీ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి మాకు ఈ అవకాశం ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.